Yeah. Good evening, all of you. Yesterday, we discussed about the topic is the vector space in the previous class. We know that very well. Today, we give the some examples in this topic, the briefly explanation. Yesterday ఎక్కడి వరకు అయిపోయిందండి, మనకి ఇక్కడి వరకు కంప్లీట్ అయిపోయింది. ఇది లాస్ట్ క్వశ్చన్ అని చెప్పాము. ఏమని చెప్పాము లాస్ట్ క్వశ్చన్ లో? ద సెట్ ఆఫ్ రేషనల్ నెంబర్స్ ఓవర్ ద ఫీల్డ్ ఆర్. ద సెట్ ఆఫ్ రేషనల్ నెంబర్స్ ఓవర్ ద ఫీల్డ్ ఆర్. ఇక్కడ చూడండి, ద సెట్ ఆఫ్ 1 minute. ఓకే, రైట్. ఇక్కడ చూడండి, ద సెట్ ఆఫ్ ద రేషనల్ నెంబర్స్ ఓవర్ ఫీల్డ్ ఆర్ అనేటువంటిది. ఓవర్ ఫీల్డ్ ఏమంటున్నాడంటే రియల్ నెంబర్ సిస్టమ్, అంటే ఇట్ ఈస్ ద క్యూ ఓవర్ ఆర్ అని చెప్పాము మనం. క్యూ ఓవర్ ఆర్ ఇది వెక్టార్ స్పేస్ అవుతుందా సార్ అని అంటే ఇట్ ఈస్ నాట్ ఏ వెక్టార్ స్పేస్. ఎందుకనంటే ఇక్కడ చూడండి, అబ్జర్వేషన్ చేస్తే ఆర్ ఈస్ ద ఫీల్డ్ ఏ, ఆర్ ఈస్ ఫీల్డ్ ఏ, ఆర్ ఈస్ ఫీల్డ్. క్యూ కూడా ఫీల్డ్ ఏ, మనకు రెండు కూడా ఫీల్డ్స్ ఏనండి. ఇట్ ఈస్ ఆల్సో ఫీల్డ్. కానీ ఇక్కడ అబ్జర్వేషన్ చేస్తే దీన్ని దేనితోనే కంపారిజన్, వి ఓవర్ ఎఫ్ తోనే కంపారిజన్ చేస్తే మనకి ఇక్కడ అబ్జర్వేషన్ చేస్తే చూడండి, ఖచ్చితంగా మనకి ఏం కావాలి, ఎఫ్ అనేటువంటిది సబ్సెట్ ఆఫ్ వి కావాలి. కానీ ఇయర్ ఇక్కడ అబ్జర్వేషన్ చేస్తే చూడండి, ఎఫ్ అంటే ఏముందండి, ఎఫ్ ఈజ్ ఈక్వల్ టు ఆర్ ఉంది, వి ఈజ్ ఈక్వల్ టు క్యూ ఉంది. ఖచ్చితంగా ఎఫ్ అనేటువంటిది డజంట్ సబ్సెట్ ఆఫ్ వి అవుతుంది ఇక్కడ. అంటే ఆర్ అనేటువంటిది డస్ నాట్ సబ్సెట్ ఆఫ్ వి అవుతుంది, అంటే క్యూ అవుతుంది. కాబట్టి ఇట్ ఈస్ నాట్ ఏ వెక్టార్ స్పేస్. ఇది వెక్టార్ స్పేస్ అవుతుందా అంటే కాదు. ఇక్కడ చూడండి, నాట్ ఏ వెక్టార్ స్పేస్ అని అన్నాడు. 1 into u ఈజ్ ఈక్వల్ టు యూ అని అన్నాడు. అవుతుంది, మనకు 1 into u చేస్తే యూనే వస్తుంది. ఇక్కడ చూడండి, స్కేలార్ మల్టిప్లికేషన్ నాట్ సాటిస్ఫైడ్ అని అన్నాడు. నెక్స్ట్ ఇంకేమన్నాడు, నన్ ఆఫ్ దిస్ అని. సో మన రైట్ ఆన్సర్ ఏమవుతుందండి ఇక్కడ, నన్ ఆఫ్ దిస్ ఇస్ ద రైట్ ఆన్సర్ అవుతుంది. అది వెక్టార్ స్పేసే కాదు. ఓకేనండి. నెక్స్ట్ ఇక్కడ అబ్జర్వేషన్ చేస్తే నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. చూడండి, ఇక్కడ అబ్జర్వేషన్ చేద్దాం. మనకి ఇంకా స్కేలార్ మల్టిప్లికేషన్ పరంగా కూడా ముందు సబ్సెటే కాదు. చూడండి, ప్రీవియస్ క్లాస్ ని మనం కొద్దిగా ఒకసారి మళ్ళీ రిమెంబర్ చేసుకుందామండి, కొద్దిగా గుర్తు చేసుకుందాం మనకి ఏం జరిగింది అనేటువంటి దాని గురించి మాట్లాడితే. ఏం పాయింట్స్ జరిగాయి, వి ఓవర్ ఎఫ్ ఈజ్ సెడ్ టు బి ఏ వెక్టార్ స్పేస్, ఈజ్ సెడ్ టు బి ఏ వెక్టార్ స్పేస్, వెక్టార్ స్పేస్ అని చెప్పాం. ఈజ్ సెడ్ టు బి ఏ వెక్టార్ స్పేస్ అండర్ vector addition, scalar multiplication. Vector addition and scalar multiplication. ఈ 2 బైనరీ ఆపరేషన్స్ ఉన్నాయండి. మల్టిప్లికేషన్ ఏంటి సార్ ఆ 2 బైనరీ ఆపరేషన్స్ అంటే, ఇక్కడ చూడండి వి అనేటువంటిది ప్లస్ మల్టిప్లికేషన్ పరంగా. ఇఫ్ ఎప్పుడు అవుతుందని చెప్పాం, ఫస్ట్ పాయింట్ ఏమని చెప్పాం, వి కామా ప్లస్ అనేటువంటిది ఎబిలియన్ గ్రూప్ కావాలని చెప్పాం. ఎబిలియన్ గ్రూప్, వి కామా ప్లస్ ఈజ్ ఎబిలియన్ గ్రూప్, ఈజ్ ఎబిలియన్ గ్రూప్ అన్నాం. రెండో పాయింట్ ఏమని చెప్పాం మనం ఇక్కడ అబ్జర్వేషన్ చేస్తే, ఎస్టర్డే క్లాస్ లో రెండో పాయింట్ కూడా డిస్కషన్ చేసాం. ఏమని చెప్పాం రెండో పాయింట్, ఆల్ఫా ఇంటూ ఎక్స్ ప్లస్ వై ఈజ్ ఈక్వల్ టు ఆల్ఫా ఎక్స్ ప్లస్ ఆల్ఫా వై for all x comma y is the belongs to the vectors and alpha is the belongs to the scalar, it is belongs to field అని చెప్పాం. నెక్స్ట్ థర్డ్ పాయింట్ ఏమని చెప్పుకున్నాం ఎస్టర్డే క్లాస్ లో, ఆల్ఫా ప్లస్ బీటా ఇంటూ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు ఎక్స్ మీన్ ఎక్స్ బార్. మీరు బార్ అని పెడితే వెక్టార్ అని ఈజీగా అర్థమవుతుందండి. ఇది క్లియర్, రైట్. దీన్ని ఏమని చెప్పొచ్చు, ఆల్ఫా ఎక్స్ బార్ ప్లస్ బీటా ఎక్స్ బార్ ఫర్ ఆల్ x bar is the belongs to the vector, comma alpha comma beta belongs to the scalars, it is belongs to the next fourth point ఏమని చెప్పామండి, 1 into x bar is equal to x bar లేదా e into x bar. multiplicative identity అండి, where e is the multiplicative identity, where e bar is equal to multiplicative identity in F under multiplication పరంగా. ప్రీవియస్ డే వెక్టార్ స్పేస్ అంటే ఇవి మనం డిస్కషన్ చేయడం జరిగింది. అందులో సార్ ఏ వెక్టార్ స్పేస్ ని వి ఓవర్ ఎఫ్ తోన డినోట్ చేస్తామని చెప్పుకున్నాం. వి ఓవర్ ఎఫ్ తోన మనం చెప్పుకున్నాము,
కొన్ని ఎగ్జాంపుల్స్ ఇవ్వండి సార్ అంటే ఎగ్జాంపుల్స్ చెప్పుకున్నాం. ఇక్కడ చూడండి, క్యూ ఈజ్ ద సబ్సెట్ ఆఫ్ ఆర్ అని చెప్పాం, ఆర్ ఈజ్ ద సబ్సెట్ ఆఫ్ సి అని చెప్పాం. నెక్స్ట్ సార్ జెడ్ కూడా సబ్సెట్ అవుతుందంటే ఆల్వేస్ అవుతుంది, కానీ ఇక్కడ అబ్జర్వేషన్ చేసి చూడండి, క్యూ ఓవర్ జెడ్ అనేటువంటిది వెక్టార్ స్పేస్ అవుతుందా సార్ అంటే కాదు అని చెప్పుకున్నాం. ఎందుకు? ఎందుకంటే జెడ్ కామా ప్లస్ కామా డాట్ అనేటువంటిది లోపల ఉన్నటువంటిది ఇస్ నాట్ ఏ వెక్టార్, నాట్ ఏ ఫీల్డ్ అని చెప్పాం. నాట్ ఏ ఫీల్డ్. ఎందుకు ఫీల్డ్ కాదన్నా? మల్టిప్లికేటివ్ యూనివర్స్ అనేటువంటిది డస్ నాట్ ఎగ్జిస్ట్. ఇంకా రెండవ ఎగ్జాంపుల్ చూడండి, ఇక్కడ అబ్జర్వేషన్ చేస్తే మరి సేమ్ అదే విధంగా ఆర్ ఓవర్ జెడ్, నెక్స్ట్ సి ఓవర్ జెడ్, కానీ జెడ్ ఓవర్ జెడ్ ఇవి ఏవి ఇచ్చినా కూడా దీస్ ఆర్ నాట్ ఏ వెక్టార్ స్పేసెస్. మరి సార్ ఆర్ ఓవర్ క్యూ అవుతుందా అంటే సార్ ఎస్, ఆల్వేస్ అవుతుందండి. ఇక్కడ ఇది వి ఓవర్ ఎఫ్ తోనే కంపారిజన్ చేయండి. మనం ఒక పాయింట్ చెప్పాం. ఇక్కడ చూడండి, ఎఫ్ ఈజ్ ఈక్వల్ టు ఏమైందండి, క్యూ ఈజ్ ఏ ఫీల్డ్ అవుతుంది. ఈజ్ ఏ ఫీల్డ్, ఖచ్చితంగా ఫీల్డ్ అవుతుంది. నెక్స్ట్ వి చూడండి, ఇక్కడ అబ్జర్వేషన్ చేస్తే వి ఈజ్ ఈక్వల్ టు ఆర్ ఈజ్ ఆల్సో ఫీల్డ్, ఈజ్ ఏ ఫీల్డ్ అవుతుంది అండర్ సేమ్ బైనరీ ఆపరేషన్స్ అండి. దోస్ ఆర్ ఫీల్డ్స్ అవుతాయి, ఫీల్డ్స్ అవుతాయి. యాజ్ వెల్ యాజ్ ఇంకేమవుతుంది ఇక్కడ అబ్జర్వేషన్ చేస్తే చూడండి, ఎఫ్ అనేటువంటిది ఎఫ్ ఈజ్ ఈక్వల్ టు ఏంటంటే ఇక్కడ క్యూ, క్యూ ఈజ్ ద సబ్సెట్ ఆఫ్ వి, వి ఏంటంటే ఇక్కడ ఆర్ అవుతుంది. కాబట్టి ఇట్ ఈస్ ఆల్వేస్ వెక్టార్ స్పేస్ అనేటువంటిది అవుతుంది. అంటే సబ్సెట్ అవుతే, ఫీల్డ్ అయి సబ్సెట్ అవుతే దాన్ని సబ్ ఫీల్డ్ అని చెప్తామండి. ఇంకొక ఫోర్త్ పాయింట్ ఇక్కడ చూడండి, ఇక్కడ అబ్జర్వేషన్ చేస్తే ఏమని చెప్పొచ్చు అని అంటే ఆర్ ఓవర్ క్యూ అయిపోయింది. నెక్స్ట్ సి ఓవర్ ఆర్, సి ఓవర్ ఆర్ ఇస్ ఆల్సో వెక్టార్ స్పేస్ అవుతుంది. యాజ్ వెల్ యాజ్ ఇంకొక ఫిఫ్త్ ఎగ్జాంపుల్ చూడండి, ఇక్కడ అబ్జర్వేషన్ చేస్తే సి ఓవర్ క్యూ ఈజ్ ఆల్సో వెక్టార్ స్పేస్. ఇంకొక పాయింట్ చెప్పాం మనం ఎస్టర్డే క్లాస్ లో, ఏమని చెప్పాం, ఎఫ్ ఓవర్ ఎఫ్ అనేటువంటిది ఏమైతుంది, ఈజ్ ఆల్వేస్ వెక్టార్ స్పేస్, ఈజ్ ఆల్వేస్ వెక్టార్ స్పేస్ అని చెప్పాము ఎస్టర్డే క్లాస్ లో. ఇది ఆల్వేస్ వెక్టార్ స్పేస్ అంటే ఇట్ సెల్ఫ్, ఫీల్డ్ ఈజ్ ద ఇట్ సెల్ఫ్ వెక్టార్ స్పేస్. అంటే తనకు తానుగా ఏమవుతుంది, సబ్సెట్ అవుతుంది కాబట్టి, తనకు తానుగా సబ్ ఫీల్డ్ అవుతుంది కాబట్టి ఇట్ ఈస్ ఆల్వేస్ వెక్టార్ స్పేస్ అవుతుంది. ఎగ్జాంపుల్స్ ఇక్కడ అబ్జర్వేషన్ చేస్తే మనకు ఏమని చెప్పొచ్చు అని అంటే క్యూ ఓవర్ క్యూ ఈజ్ ఆల్వేస్ వెక్టార్ స్పేస్, ఆర్ ఓవర్ ఆర్ ఈజ్ ఆల్వేస్ వెక్టార్ స్పేస్, సి ఓవర్ సి is always vector space, ZP over ZP, P is the prime, it is always vector space. ఇవన్నీ కూడా మనకి ఏమైతాయి, సేమ్ ఫీల్డ్ ఓవర్. మరి యాజ్ వెల్ యాజ్ సార్ ఇంతకు ముందు అన్నట్లుగా డైమెన్షన్ ఆఫ్ ద ఎఫ్ ఓవర్ ఎఫ్ అని మనకి ఎక్కడన్నా అడిగాడు అనుకోండి, ఫీల్డ్ ఓవర్ ఫీల్డ్, ఆల్వేస్ మనం ఆన్సర్ ఏం పెట్టాలి, డైమెన్షన్ ఈజ్ ద 1 అని. డైమెన్షన్ ఈజ్ నథింగ్ బట్ నెంబర్ ఆఫ్ LI వెక్టార్స్ లేదా నెంబర్ ఆఫ్ బేసిస్ అని చెప్తామండి. మీకు అక్కడ టాపిక్ వచ్చినప్పుడు ఎక్స్ప్లెనేషన్ చేస్తాం. ఇంకొక పాయింట్ ఏం చెప్పాం, ఎఫ్ పవర్ ఎన్ ఓవర్ ఎఫ్ అనేటువంటిది ఈజ్ ఆల్వేస్ వెక్టార్ స్పేస్ అన్నాం, ఈజ్ ఆల్వేస్ వెక్టార్ స్పేస్ అని చెప్పాం, ఈజ్ ఆల్వేస్ వెక్టార్ స్పేస్. ఏంటండి ఎఫ్ పవర్ ఎన్ ఓవర్ ఎఫ్ అంటే ఎగ్జాంపుల్స్ ఏంటివి సార్ అంటే ఇక్కడ చూడండి నాన్న, ఆరు స్క్వేర్ ఓవర్ ఆరు, ఆరు క్యూబ్ ఓవర్ ఆరు, నెక్స్ట్ అప్ టు సో ఆన్ ఆరు పవర్ ఎన్ ఓవర్ ఆరు, నెక్స్ట్ క్యూ పవర్ క్యూ ఓవర్ క్యూ, నెక్స్ట్ క్యూ స్క్వేర్ ఓవర్ క్యూ లేదా ఆర్ స్క్వేర్ ఓవర్ క్యూ లేదా ఆర్ క్యూబ్ ఓవర్ క్యూ. నెక్స్ట్ అలా మనం అంటే సేమ్ ఫీల్డ్ రాయొచ్చు, ఇక్కడ సేమ్ ఫీల్డ్ రాయాలండి, ఇక్కడ క్యూ ఓవర్ క్యూ అని రాయొచ్చు. 1 మినిట్ అండి, నేను ఇచ్చినటువంటి దానికి ఇది పర్ఫెక్ట్ కాదు ఎగ్జాంపుల్, ఒక్క నిమిషం. రైట్, ఇక్కడ చూడండి, ఇక్కడ అబ్జర్వేషన్ చేస్తే ఏమని రాసుకోవచ్చు ఇక్కడ అనంటే సి ఓవర్ సి, సి స్క్వేర్ ఓవర్ సి, సి క్యూబ్ ఓవర్ సి అప్ టు సో ఆన్ సి పవర్ ఎన్ ఓవర్ సి. ఇలాంటివన్నీ కూడా వెక్టార్ స్పేస్. మరి డైమెన్షన్ ఎంత అవుతుంది సార్ అంటే డైమెన్షన్ టాపిక్ వచ్చినప్పుడు మళ్ళీ ఎలా n అవుతుంది, ఎలా 1 అవుతుంది అనేటువంటిది నేను బ్రీఫ్లీగా ఎక్స్ప్లెనేషన్ చేస్తాను. ఎఫ్ పవర్ ఎన్ ఓవర్ ఎఫ్ అనేటువంటిది ఆల్వేస్ ఎన్ అవుతుందండి. డైమెన్షన్ గురించి మాట్లాడితే ఎన్ అని చెప్పేసేయచ్చు. ఇంకా ఎస్టర్డే ఏం చెప్పుకున్నాం, కొన్ని ట్రిక్స్ చెప్పుకున్నాం. ఖచ్చితంగా మనకు జీరో వెక్టార్ అనేటువంటిది మస్ట్ బి ద వెక్టార్ స్పేస్ లో ఉండాలి, ఉంటుందా లేదా అనేటువంటిది మనం మస్ట్ బి చెక్ చేయాలండి. తర్వాత ఏం చెక్ చేయాలన్నాను, వెక్టార్ అడిషన్ చెక్ చేయాలి. ఏంటి వెక్టార్ అడిషన్, యూ బార్ ప్లస్ వి బార్ రెండింటిని అడిషన్ చేస్తే ఇట్ ఈస్ ద బిలాంగ్స్ టు ద వెక్టార్ స్పేస్ వి. సారీ అండి, ఇక్కడ అబ్జర్వేషన్ 1 మినిట్. ఏం కావాలి ఇక్కడ అంటే వెక్టార్ స్పేస్ కి
మనకు కి చెందాలి. అంటే క్లోజర్ ప్రాపర్టీ అనేది సాటిస్ఫై చేయాలి. ఫర్ ఆల్ యూ బార్ కామా వి బార్ ఇస్ ద బిలాంగింగ్స్ టు ద, ఎందుకంటే వి కామా ప్లస్ ఎబిలియన్ గ్రూప్ అవుతుంది, అందులోనే ప్రాపర్టీ వస్తుంది. నెక్స్ట్ ఆల్ఫా ఇంటూ యూ బార్ ఇస్ ద బిలాంగింగ్స్ టు ద వి బార్, వెక్టార్ స్పేస్ కావాలి. ఫర్ ఆల్ యూ బార్ ఇస్ ద బిలాంగింగ్స్ టు ద వి బార్ వి అండ్ యాజ్ వెల్ యాజ్ ఆల్ఫా ఇస్ ద స్కాలార్. ఇలా మనకు ఇవి అనేటువంటివి ప్రాపర్టీస్ అనేటువంటివి సాటిస్ఫై కావాలి అని చెప్పాము. నెక్స్ట్ సబ్ ఫీల్డ్ ఓవర్ ఇట్స్ ఫీల్డ్ ఈజ్ ఎ సబ్ ఫీల్డ్ పరంగా అది అనేటువంటిది ఫీల్డ్ అవుతుంది. వి ఓవర్ ఎఫ్ అనేటువంటిది నాట్ ఏ వెక్టార్ స్పేస్, ఇట్స్ ఓవర్ సబ్ ఫీల్డ్ సూపర్ ఫీల్డ్ అని చెప్పాము. వి ఈజ్ నాట్ ఏ వెక్టార్ స్పేస్, నాట్ ఏ వెక్టార్ స్పేస్, నాట్ ఏ వెక్టార్ స్పేస్, ఇట్స్ ఓవర్ సూపర్ ఫీల్డ్, ఇట్స్ ఓవర్ సూపర్ ఫీల్డ్ అని చెప్పాం. సూపర్ ఫీల్డ్ పరంగా వెక్టార్ స్పేస్ కాదు అని చెప్పాం మనం ఎస్టర్డే క్లాస్ లో. ఏంటి సార్ సూపర్ ఫీల్డ్ పరంగా కాదు అని అంటే ఎగ్జాంపుల్స్ సార్ అంటే ఇక చూడండి, మనం ఏం చెప్పుకున్నాము, క్యూ ఇస్ ద సబ్సెట్ ఆఫ్ ఆర్, ఆర్ ఇస్ ద సబ్సెట్ ఆఫ్ సి అని చెప్పాము. ఇక్కడ చూడండి సూపర్ ఫీల్డ్ ఏంటి, ఇక్కడ సి. మరి ఇక్కడ చూడండి సార్ ఆర్ ఓవర్ సి వెక్టార్ స్పేస్ అవుతుందా అంటే కాదు సార్, ఎందుకంటే ఇక్కడ చూడండి సూపర్ ఫీల్డ్ ఆర్ కు సూపర్ ఫీల్డ్ ఏంటంటే సి అవుతుంది. సో ఇన్నర్ గా ఉంది అంటే లోపల ఉన్నటువంటిది బయట ఉన్న దానికన్నా తక్కువ ఉండాలి, సబ్సెట్ అయి ఉండాలి. ఇక్కడ కాదు కాబట్టి నాట్ ఏ వెక్టార్ స్పేస్. ఇక్కడ సార్ మరి క్యూ ఓవర్ ఆర్ అవుతుందా సార్ అంటే ఇట్ ఇస్ నాట్ ఏ, ఎందుకంటే ఆర్ అనేటువంటి సూపర్ ఫీల్డ్ ఆఫ్ క్యూ కాబట్టి ఇట్ ఇస్ నాట్ ఏ వెక్టార్ స్పేస్. లోపల ఉన్నటువంటిది బయట ఉన్న దానికి సబ్సెట్ కావాలి, కాదు, రెండు ఫీల్డ్ అయ్యి. నెక్స్ట్ ఇక్కడ అబ్జర్వేషన్ చేస్తే చూడండి మనం ఏం రాసుకోవచ్చు ఇక్కడ అంటే క్యూ ఓవర్ సి ఇట్ ఈస్ నాట్ ఏ వెక్టార్ స్పేస్. ఓకేనండి, ఇట్లా సూపర్ ఫీల్డ్స్ పరంగా వెక్టార్ స్పేసెస్ కావు అనేటువంటి పాయింట్స్ అనేవి ఎస్టర్డే క్లాస్ లో మనం డిస్కషన్ చేసాం. టుడే క్లాస్ లో ఇక్కడ చూడండి ఒక చిన్నగా మనకి ఏమేమి అవుతాయి ఏమేమి కావు సింపుల్ గా కొన్ని మళ్ళీ ఇంకా కీ పాయింట్స్ మనం ఏమని చెప్పుకోవచ్చు. వి ఈజ్ ఈక్వల్ టు సమ్ సెట్ తీసుకున్నానండి 2x2 మ్యాట్రిసెస్ x 0 0 0 ఇలా తీసుకుంటే 2x2 మ్యాట్రిసెస్ తీసుకుంటే సచ్ దట్ x is the belongs to C అయితే is always vector space అండి, is always vector space, vector space ఓవర్ దేని పరంగా సార్ అంటే ఓవర్ C, field is the C. నెక్స్ట్ as well as V is equal to ఇంకొక 2x2 మ్యాట్రిసెస్ తీసుకుందామండి మనం. 2x2 మ్యాట్రిసెస్ ఏం తీసుకుందాం, ABCD 2x2 అనే తీసుకోవద్దు, M/N అనేటువంటిది ఏదైనా తీసుకోవచ్చు అండి. ఇక్కడ ఉన్నటువంటి ABCD అనేటువంటి ఎంట్రీస్ అనేటువంటివి బిలాంగ్స్ టు ద రియల్ నెంబర్ సెట్ అవుతే ఈజ్ ఆల్వేస్ వెక్టార్ స్పేస్ ఓవర్ ఆర్, ఈజ్ ఆల్వేస్ వెక్టార్ స్పేస్ ఓవర్ ఆర్, ఓవర్ ఆర్ కి పరంగా వెక్టార్ స్పేస్ అవుతుంది. V ఈజ్ ఈక్వల్ టు ఇంకొక ఎగ్జాంపుల్ తీసుకుందామండి. ఇంకొక ఎగ్జాంపుల్ ఏం తీసుకుందాం, ఫర్ ఎగ్జాంపుల్ x 0 0 y సచ్ దట్ x, y is the belongs to the C అనుకుందాం అనుకోండి. ఇట్ ఈస్ C తీసుకోవచ్చు ఆర్ తీసుకోవచ్చు, వాట్ ఎవర్ ఇస్ టేకెన్. is always vector space, is always vector space ఓవర్ C అని చెప్దాం. నెక్స్ట్ ఇక చూడండి సార్ ఇలా తీసుకుందాం సార్, ఫర్ ఎగ్జాంపుల్ ఇలా తీసుకుందాం సార్. ఏంటి సార్ అంటే ఇక చూడండి ఇది 1, ఇది x, ఇది y, ఇది z అనుకుందాం. 2x2 matrices such that x, y, z belongs to the field. ఈ ఫీల్డ్ ఏదైనా రాసుకోవచ్చు, మీకు ఫీల్డ్ అంటే తెలుసు కదండి. ఈ ఫీల్డ్ లో ఏం రాసుకోవచ్చు, Q రాసుకోవచ్చు, R రాసుకోవచ్చు, C రాసుకోవచ్చు, ZP రాసుకోవచ్చు, ఏదైనా రాసుకోవచ్చు అండి, ఎనీథింగ్ ఏదైనా రాయండి మీరు. ఇక్కడ ఈజ్ నాట్ ఏ వెక్టార్ స్పేస్. ఎందుకు వెక్టార్ స్పేస్ కాదు చూడండి, నాట్ ఏ వెక్టార్ స్పేస్, ఇది వెక్టార్ స్పేస్ కాదండి ఓవర్ ఎఫ్. ఎందుకు కాదు అని అంటే ఇక్కడ అబ్జర్వేషన్ చేద్దాం చూడండి, కొన్ని ఎగ్జాంపుల్స్ తీసుకోవచ్చు. ఇక్కడ చూడండి మీకు ఎందుకు కాదు అనడానికి ఇక్కడ అబ్జర్వేషన్ చేస్తే ఎందుకు కాదంటే ఎగ్జాంపుల్ చూడండి, ఇక్కడ అబ్జర్వేషన్ చేస్తే 0 బార్ అంటే 2x2 మ్యాట్రిసెస్ 0 0 0 0 ఇట్ ఈస్ నాట్ బిలాంగ్స్ టు ద వి. 0 వెక్టార్ అనేది ఉండదు. నేను ఇక్కడ పైన రాశాను, ఎక్కడ రాశాను ఇక్కడ చూడండి, వెరీ ఇంపార్టెంట్ పాయింట్ అని, 0 వెక్టార్ ఉంటుందా లేదా అని చెక్ చేయమని చెప్పాను. ఇక్కడ చూడండి ఫస్ట్ ఎలిమెంట్ ఏముంది ఇక్కడ అబ్జర్వేషన్ చేస్తే ఇట్ ఈస్ 1. ఇక్కడ చూడండి 1 ఉంది, కాన్స్టాంట్ ఎలిమెంట్ ఉంది. ఇక్కడ ఏముంది 0 ఉంది. ఇక్కడ 0 వెక్టార్ కావాలంటే ఆల్ ఆర్ జీరోస్ కావాలి, కానీ 1 ఇస్ ద ఫిక్స్డ్ నెంబర్, 1 అవుతుంది. ఇది x, y, z.
సో నాట్ ఏ జీరో వెక్టార్ డస్ నాట్ బిలాంగ్స్ టు ద వి కాబట్టి ఇట్ ఈస్ నాట్ ఏ వెక్టార్ స్పేస్ బికాస్ ఎందుకనగా అంటే జీరో వెక్టార్ అనేటువంటిది మనకు చెందదు కాబట్టి వెక్టార్ స్పేస్ అనేటువంటిది కాదు. ఇంకా నెక్స్ట్ ఎగ్జాంపుల్ చూద్దాం చూడండి. కొన్ని ఎగ్జాంపుల్స్ చూద్దాం. ఏమని అంటున్నామంటే ఫర్ ఎగ్జాంపుల్ చెక్ వెదర్ క్వశ్చన్ రాద్దాం. కొద్దిగా కలర్ చేంజ్ చేస్తున్నాను. check whether the following subset of vector space r power 4 over r is vector space కింది వాటిలో ఏవేవి. ఫర్ ఎగ్జాంపుల్ క్వశ్చన్ నెంబర్ ఏ ఏమంటున్నాడు, v1 అని ఇచ్చాడు అనుకుందాం. v1 ఏమి ఇచ్చాడు, r పవర్ 4 కాబట్టి 4 టూపుల్స్ ఉండాలి. ఏముండాలి, x1 x2 x3 x4 is the belongs to the r power 4 such that మనకి ఏముండాలి, ఇక్కడ కండిషన్ ఏమని రాస్తున్నానంటే x1 is equal to 1 అని తీసుకుంటున్నాను. నెక్స్ట్ బి తీసుకుందాం. బి ఏం తీసుకుంటున్నా, v2 అనేటువంటి ఒక సబ్సెట్ తీసుకుంటున్నాను. అది కూడా 4 టూపుల్స్ ఉండాలి, ఎందుకంటే r పవర్ 4 ఓవర్ r పవర్ 4 ఈజ్ ద వెక్టార్ స్పేస్ కాబట్టి. ఇక్కడ అబ్జర్వేషన్ చేయండి, ఇట్ ఈస్ సచ్ దట్ ఇక్కడ కండిషన్ ఏమిద్దాం, ఫర్ ఎగ్జాంపుల్ x2 ఈజ్ ద గ్రేటర్ దాన్ 0 అందాం. నెక్స్ట్ ఇంకోటి సి తీసుకుందాం, దీన్ని v3 అనుకుందాం ఒక సెట్. ఏమనుకుందాం మరి, x1 x2 x3 x4 సచ్ దట్ ఇక్కడ ఏం కండిషన్ ఇద్దాం అని అంటే అక్కడ x2 is the greater than 0 అన్నాను, ఇక్కడ x1 is the less than 0 అందాం. ఓకే రైట్. ఇక్కడ అబ్జర్వేషన్ చేద్దాం. ఈ మూడిట్లో ఏవి వెక్టార్ స్పేసెస్ అవుతాయి, ఏవి వెక్టార్ స్పేసెస్ కావు అనేటువంటిది మనం చెక్ చేద్దాం. ఇప్పుడు ఆన్సర్ రాద్దాం చూడండి. ఇక్కడ అబ్జర్వేషన్ చేయండి. సొల్యూషన్స్ లో ఫస్ట్ ఏ తీసుకుందాం. ఏమని ఇచ్చాడు, v1 is equal to given x1 x2 x3 x4 is the belongs to the r power 4 such that x1 is equal to 1 అని ఇచ్చాడు. ఇక్కడ కండిషన్ అలా ఇచ్చాడు. నేను 2 ఎలిమెంట్స్ తీసుకుంటున్నాను చూడండి. x is equal to ఏమని తీసుకుందాం, let x is equal to x1 x2 x3 x4 is the belongs to the v as well as y bar రెండో వెక్టర్, ఇది ఫస్ట్ వెక్టర్, ఇది సెకండ్ వెక్టర్. y బార్ ఏం తీసుకుందాం, y1 y2 y3 y4 is the belongs to the v. ఈ v కి చెందుతున్నాయంటే ఖచ్చితంగా మనకి ఏం కావాలి, ఇక్కడ x1 అనేది ఈ కండిషన్ ని సాటిస్ఫై చేయాలి. అంటే x1 is equal to మనకి ఏం కావాలి, 1 కావాలి. ఇక్కడ y అనే y బార్ v కి చెందుతుందంటే y1 is equal to ఏం కావాలి, 1 కావాలి. ఇట్ ఈస్ ద స్టార్ అనుకుందాం. దీన్ని అలా ఉంచండి. ఇప్పుడు మనం ఇక్కడ అబ్జర్వేషన్ చేద్దాం చూడండి. ఎక్స్ బార్ ప్లస్ వై బార్ చేద్దాం. మనం చెప్పుకున్నాం ఎక్స్ బార్ ప్లస్ వై బార్ అంటే ఫస్ట్ ఎలిమెంట్స్ యాడ్ చేయండి. ఏంటివి, x1 ప్లస్ y1. సెకండ్ ఎలిమెంట్స్ ఏంటివండి, x2 ప్లస్ y2. థర్డ్ ఎలిమెంట్ ఏంటిదండి, x3 ప్లస్ y3. సో అప్ టు నెక్స్ట్ ఇంకో 4 ఉన్నాయి కాబట్టి x4 ప్లస్ y4. 4 ఎలిమెంట్స్ ఇలా వస్తుంది. ఇక్కడ చూడండి, ఇట్ ఈస్ డజంట్ బిలాంగ్స్ టు ద v. వీకి చెందదు అని చెప్తున్నాను, v1 కి చెందదు. బికాస్ ఎందుకనగా మనకు ఫస్ట్ ఎలిమెంట్ ఏంటిదండి, ఫస్ట్ ఎలిమెంట్ 1 కావాలి. ఫస్ట్ ఎలిమెంట్ ఏంటిదండి, x1 ప్లస్ x2. సిన్స్ బై x1 ప్లస్ y1, సారీ x1 ప్లస్ y1. x1 వాల్యూ స్టార్ నుంచి ఎంత అండి, 1 అవుతుంది. y1 వాల్యూ స్టార్ నుంచి ఎంత అవుతుందండి, 1. అంటే దిస్ వాల్యూ 2 అవుతుంది. ఇట్ ఈస్ నాట్ ఈక్వల్ టు 1. ఖచ్చితంగా v1 కి చెందాలంటే x1 is equal to 1. అంటే ఫస్ట్ నిరూపకం అనేటువంటిది 1 కావాలి. ఇక్కడ ఏమైంది, మనకు ఫస్ట్ నిరూపకం 2 అయింది. అంటే x బార్ ప్లస్ y బార్ ఇస్ ద బిలాంగ్స్ టు ద v1 కాలేదు, నాట్ బిలాంగ్స్ టు ద. అంటే వెక్టార్ అడిషన్ ఇస్ ద నాట్ సాటిస్ఫై. అంటే ఇంటర్నల్ కాంపోజిషన్ అనేటువంటిది సాటిస్ఫై కాలేదు. దేర్ఫోర్ v1 is not a vector space. v1 is not a vector space. వెక్టార్ స్పేస్ కాదు. నెక్స్ట్ ఇక్కడ చూద్దాం. నెక్స్ట్ బి తీసుకుందాం. ఇక్కడ చూడండి, బి ఏమని ఇచ్చాడు నాన్న, ఇక్కడ అబ్జర్వేషన్ చేస్తే v2 ఇచ్చాడు. ఏమని ఇచ్చాడు, v2 4 టూపుల్స్ ఉన్నాయి, x1 x2 x3 అండ్ x4
సచ్ దాట్ x2 ఈస్ ద గ్రేటర్ దాన్ 0 అని అన్నాడు. రైట్, బాగుంది. ఇప్పుడు ఏం చేద్దాం నేను అంటే ఎక్స్ అనేటువంటి ఒక ఎలిమెంట్ తీసుకుంటున్నాను చూడండి. లెట్ ఒక వెక్టార్ ని తీసుకుందాం V2 లో. ఎక్స్ బార్ ఇస్ ఈక్వల్ టు ఎలా ఉంటాయి? 4 టపుల్స్ ఉంటాయి. x1 x2 x3 x4 4 టపుల్స్ ఉన్నాయి. ఇట్ ఈస్ ద బిలాంగ్స్ టు ద V2 వెక్టార్ స్పేస్ అవుతుందా లేదా చెక్ చేద్దాం. V2 అనుకుందాం. V2 అంటే ఖచ్చితంగా చెందుతుంది అంటే మనకి ఏం కావాలి? x2 అనేటువంటిది గ్రేటర్ దాన్ 0 కావాలి. ఎస్, అవుతుంది. చెందుతుంది అంటే అలా తీసుకోవచ్చు. నేను ఆల్ఫా ఇస్ ద బిలాంగ్స్ టు ద రియల్ నెంబర్, ఒక రియల్ నెంబర్ తీసుకుంటున్నాను. ఏమని తీసుకుందాం ఆల్ఫాని? ఫర్ ఎగ్జాంపుల్ గా 1 మినిట్ అండి. ఫర్ ఎగ్జాంపుల్ గా మనం ఈ ఆల్ఫా రియల్ నెంబర్ ని ఎలా తీసుకుందాం అని అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఆల్ఫా ఈజ్ ఈక్వల్ టు -1. ఇట్ ఈస్ ద బిలాంగ్స్ టు ద రియల్ నెంబర్. ఫీల్డ్ ఈస్ ద రియల్ నెంబర్. తీసుకుంటే మనకి ఏమవుతుంది చూడండి, ఇక్కడ అబ్జర్వేషన్ చేయండి. ఆల్ఫా ఇంటూ ఎక్స్ బార్ చేద్దాం. చేస్తే మనకి ఏమవుతుంది అండి? ఇట్ ఈస్ ద ఆల్ఫా ఇంటూ x1 కామా ఆల్ఫా ఇంటూ x2 కామా ఆల్ఫా ఇంటూ x3 కామా ఆల్ఫా ఇంటూ x4. ఇట్ ఈస్ డజంట్ బిలాంగ్స్ టు ద V2 బికాస్ ఎందుకు చెందదు అనంటే ఆల్ఫా ఇంటూ x2 ఈజ్ ఈక్వల్ టు -x2 అవుతుంది. ఎందుకంటే ఆల్ఫా వాల్యూ మైనస్ కాబట్టి. ఆ x2 పాజిటివ్ వాల్యూ గ్రేటర్ దాన్ 0 అవుతుందంటే నెగిటివ్ వాల్యూ ఏమవుతుంది? లెస్ దాన్ 0 అవుతుంది. ఈ కండిషన్ నాట్ సాటిస్ఫై, ఈ కండిషన్ సాటిస్ఫై చేయలేదు కాబట్టి ఇట్ ఈస్ నాట్ బిలాంగ్స్ టు V2. దేర్ఫోర్ V2 ఈజ్ నాట్ ఏ వెక్టార్ స్పేస్. V2 ఈజ్ నాట్ ఏ వెక్టార్ స్పేస్, నాట్ ఏ వెక్టార్ స్పేస్. ఇంకా నెక్స్ట్ ఏం చెప్పొచ్చు ఇక్కడ అబ్జర్వేషన్ చేస్తే అనంటే ఇక్కడ చూడండి. నెక్స్ట్ సి క్వశ్చన్ తీసుకుందాం. సి ఏముందండి ఇక్కడ అబ్జర్వేషన్ చేస్తే? ఇట్ ఈస్ ఆల్సో సి. ఇక్కడ చూడండి, సి తీసుకోండి. సి ఏముంది ఇక్కడ? V3 ఈజ్ ఈక్వల్ టు 4 టపుల్స్ ఉన్నాయి చూడండి. x1 x2 x3 x4 సచ్ దట్ x1 ఈస్ ద లెస్ దాన్ 0 అని ఉంది. మనకి ఇక్కడ అబ్జర్వేషన్ చేద్దాం. x బార్ లెట్ ఒక వెక్టార్ తీసుకుందామండి. x బార్ ఈజ్ ఈక్వల్ టు x1 x2 x3 x4 is the belongs to the V3. V3 కి చెందుతుందంటే అట్ ఈస్ నథింగ్ బట్ ఏమన్నట్లు? x1 is the less than 0 కండిషన్ ని సాటిస్ఫై చేస్తున్నట్లు. ఇప్పుడు చూద్దాం. ఆల్ఫా ఇస్ ఈక్వల్ టు -1. ఇట్ ఈస్ ఆల్సో బిలాంగ్స్ టు ద రియల్ నెంబర్ అనుకోండి. ఇప్పుడు మనం ఆల్ఫా ఇంటూ ఎక్స్ బార్ చేయండి. ఇట్ ఈస్ నథింగ్ బట్ ఏమవుతుంది? ఆల్ఫా ఇంటూ x1 కామా ఆల్ఫా ఇంటూ x2 కామా ఆల్ఫా ఇంటూ x3 కామా ఆల్ఫా ఇంటూ x4. ఇట్ ఈస్ డజంట్ బిలాంగ్స్ టు ద V3. V3 కి చెందదు. ఎందుకు చెందదు? బికాస్ రీజన్ ఏంటి అని అంటే ఇక్కడ ఏం కావాలి? ఆల్ఫా ఇంటూ x1 వాల్యూ లెస్ దాన్ 0 కావాలి. కానీ ఆల్ఫా ఇంటూ x1 వాల్యూ ఏమవుతుంది? -x1 అవుతుంది. -x1 అనేటువంటిది ప్లస్ x1 అనేది గ్రేటర్ లెస్ దాన్ 0 అవుతే -x1 ఏమవుతుంది? గ్రేటర్ దాన్ 0 అవుతుంది. కండిషన్ నాట్ సాటిస్ఫై కాబట్టి ఇట్ ఈస్ నాట్ ఏ. దేర్ఫోర్ స్కేలార్ మల్టిప్లికేషన్ నాట్ సాటిస్ఫై. V3 ఈజ్ నాట్ ఏ వెక్టార్ స్పేస్. వెక్టార్ స్పేస్ అనేది కాదు. మనం సార్ ఇలా అంతా చేయాలా సార్ ఎగ్జామ్ లో అంటే ఇదంతా అవసరం లేదు నాన్న, జస్ట్ ప్రాసెస్ చూపించాను. మీరు ఎగ్జామినేషన్ పాయింట్ లో మరి ఎలా క్రాక్ చేయాలి సార్ ఇది ఇట్లా ఇస్తే క్వశ్చన్స్ అని అంటే సింపుల్ గా చూడండి. నేను ఫస్ట్ దానికి రాస్తున్నాను చూడండి. కౌంటర్ ఎగ్జాంపుల్స్ తీసుకుంటే సరిపోతుందన్న. ఎప్పుడైనా సరే కౌంటర్ ఎగ్జాంపుల్స్ అనేవి తీసుకోవాలి, మీరు లెక్క మొత్తం చేయడానికి తీసుకోకూడదు. ఇక్కడ చూడండి, V1 కి సంబంధించినటువంటిది అబ్జర్వేషన్ చేస్తే నేనేం తీసుకుంటున్నానంటే ఎక్స్ బార్ ఇజ్ ఈక్వల్ టు 0 0 0 0 4 టపుల్స్ ఉండాలి. 4 టపుల్స్ అనేటువంటివి డజంట్ బిలాంగ్స్ టు ద V1 బికాస్ ఎందుకు చెందదు 0 వెక్టార్ అనేటువంటిది అని అంటే బికాస్ ఇక్కడ అబ్జర్వేషన్ చేస్తే చూడండి, x1 వాల్యూ ఎంత కావాలి? ఇక్కడ 0 అవుతుంది. అక్కడ ఎంత కావాలి? కండిషన్ లో 1 కావాలి. ఇట్ ఈస్ నాట్ ఈక్వల్ టు 1 అంటే దేర్ఫోర్ 0 బార్ is equal to x bar does not belong to the vector space. అంటే 0 వెక్టారే లేదు అంటే 0 బార్ doesn't belong to the V1. V1 లో 0 వెక్టార్ లేదు కాబట్టి therefore V1 is not a vector space అని డైరెక్ట్ గా మీరు ఆన్సర్ పెట్టేయచ్చు. నాట్ ఏ వెక్టార్ స్పేస్. అంతేగాని బుక్స్ లో ఉన్నటువంటి ఈ మెథడ్స్ మీరు చేయొద్దు, జస్ట్ మీకు చూపించాను అంతే. నెక్స్ట్ ఇక్కడ చూడండి, సెకండ్ క్వశ్చన్ లో చూడండి, ఇక్కడ అబ్జర్వేషన్ చేస్తే x2 గ్రేటర్ దాన్ 0 ఉంది కదా. ఇక్కడ అబ్జర్వేషన్ చేద్దాం. నేను ఇక్కడ కూడా నేను తీసుకోవచ్చు, ఏమని తీసుకోవచ్చు అంటే 0 బార్ ఇజ్ ఈక్వల్ టు హౌ మెనీ టపుల్స్? 0 0 0 0 4 టపుల్స్ ఉన్నాయి. ఇట్ ఈస్ నాట్ బిలాంగ్స్ టు ద V2 అని చెప్తున్నాను. బికాస్ ఎందుకనంటే ఎందుకని చెప్పొచ్చు? x2 వాల్యూ 0 ఉంది. ఇట్ ఈస్ నాట్ గ్రేటర్ దాన్ 0. 0 కన్నా పెద్ద కాదు, మనకు కావాలి ఖచ్చితంగా x2 అనేటువంటి వాల్యూ 0 కన్నా
మనకు గ్రేటర్ దాన్ ఉండాలి. సో ఇది నాట్ గ్రేటర్ దాన్ 0 కాబట్టి దేర్ ఫోర్ V2 అనేటువంటిది నాట్ ఏ వెక్టార్ స్పేస్. V2 ఈజ్ నాట్ ఏ వెక్టార్ స్పేస్, నాట్ ఏ వెక్టార్ స్పేస్. మీరు ఇలా ఎగ్జామినేషన్ లో క్రాక్ చేయాలి. సార్ మరి ఇది తీసుకుందాం సార్ అంటే ఇక్కడ చూడండి, ఇక్కడ అబ్జర్వేషన్ చేద్దాం సార్. ఇది తీసుకుందాం, ఏది V3 తీసుకుందాం సార్ అంటే V3 లో కూడా మీరు చూడొచ్చు 0 బార్ ఈజ్ ఈక్వల్ టు 4 టూపుల్స్ ఉండాలి. 0 0 0 0 ఈజ్ ద బిలాంగింగ్స్ టు ద is does not belong to the V3. ఎందుకు చెందదు? బికాస్ ఎందుకనగా ఇక్కడ అబ్జర్వేషన్ చేస్తే మనకి ఏం కావాలి? x1 వాల్యూ ఏముందండి? 0. ఇట్ ఈస్ నాట్ లెస్ దాన్ 0. 0 కన్నా లెస్ దాన్ కాదు కాబట్టి దేర్ ఫోర్ V3 అనేటువంటిది is not a వెక్టార్ స్పేస్. 0 వెక్టార్ చెందదు కాబట్టి నాట్ ఏ వెక్టార్ స్పేస్ అని రాయాలి. సార్ ఇక్కడ ప్రాబ్లం ఎక్కడ వస్తుంది సార్ అంటే 0 వద్ద ప్రాబ్లం వస్తుంది కదా. నేను క్వశ్చన్ ని చేంజ్ చేస్తున్నాను చూడండి. నేను క్వశ్చన్ ని చేంజ్ చేస్తున్నాను, ఇంక్లూడింగ్ 0 చేద్దాం ఇప్పుడు. సార్ ఒకసారి ఇంక్లూడింగ్ 0 చేద్దాం సార్. 0 వద్ద ప్రాబ్లం వస్తుందని మీరు డైరెక్ట్ గా చెప్తున్నారు. నేను 0ని తీసేస్తాను సార్. ఇక్కడ ఏం చేద్దాం సార్ అంటే V2 లోపల తీసుకుందాం. ఫర్ ఎగ్జాంపుల్ సార్, ఫర్ ఎగ్జాంపుల్ ఇది D అనుకుందాం. ఏమనుకుందాం సార్ అంటే V4 ఈజ్ ఈక్వల్ టు ఫర్ ఎగ్జాంపుల్ x1 x2 x3 x4 సచ్ దాట్ ఇక్కడ ఏం తీసుకున్నాం సార్? x1 ఫస్ట్ దాంట్లో ఏమన్నారు సార్ మీరు ఇక్కడ అంటే ఎస్ x2 గ్రేటర్ దాన్ 0 అన్నారు కాబట్టి x2 ఈజ్ ద గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు 0 తీసుకుందాం సార్. ఏమైనా ప్రాబ్లం అవుతుందా చూద్దాం సార్ అంటే x2 ఈజ్ ద గ్రేటర్ దాన్ 0. ఇప్పుడు చూడండి ఫర్ ఎగ్జాంపుల్ తీసుకుంటాను చూడండి, లెక్క చేయను చేయకుండా ఏమని తీసుకోవచ్చు ఇక్కడ అబ్జర్వేషన్ చేస్తే చూడండి నాకు 4 టూపుల్స్ ఉండాలి. సో కాబట్టి నేనేం తీసుకుంటున్నానంటే x బార్ ఈజ్ ఈక్వల్ టు ఫర్ ఎగ్జాంపుల్ 1 2 3 4 అనే ఒక నెంబర్ తీసుకున్నాను. ఇట్ ఈస్ ఖచ్చితంగా ఇట్ ఈస్ బిలాంగింగ్స్ టు ద వెక్టార్ స్పేస్ V4. ఎందుకనంటే బికాస్ దీనికి చెందుతుంది అంటే ఇక్కడ చూడండి, ఇక్కడ అబ్జర్వేషన్ చేస్తే x2 వాల్యూ x2 ప్లేస్ లో ఏముందండి? 2 ఉంది. ఖచ్చితంగా గ్రేటర్ దాన్ 0 అవుతుంది. గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు 0 అయితే సరిపోతుంది. ఆర్ ఈక్వల్ టు 0 కూడా కావచ్చు, గ్రేటర్ దాన్ 0 అయింది. కానీ ఇక్కడ చూడండి స్కేలార్ తీసుకుంటున్నాను, ఆల్ఫా ఈజ్ ఈక్వల్ టు -2 తీసుకుంటున్నాను. ఇట్ ఈస్ ద బిలాంగింగ్స్ టు ద రియల్ నెంబర్. ఈ విధంగా తీసుకుంటే చూడండి ఆల్ఫా ఇంటూ x బార్ చేశాను నేను. ఇక్కడ అబ్జర్వేషన్ చేస్తే చూడండి -2 అవుతుంది. 2 into -1 -2 2 into this value +2 is the -4. It is the -6. It is the -8. It is doesn't belong to the V4. ఎందుకు? బికాస్ ఇక్కడ x2 ప్లేస్ లో ఏముందండి? ఇట్ ఈస్ -4 ఉంది. It is less than 0. It is not greater than 0. Not greater than or equal to 0. Therefore, it is not a vector space. Therefore, V4 is not a vector space. అని ఎగ్జామినేషన్ పాయింట్ లో మీరు ఇలా చెక్ చేయాలి, నాట్ ఏ వెక్టార్ స్పేస్. కౌంటర్ ఎగ్జాంపుల్ తీసుకొని చెక్ చేయాలి అంతే కానీ లెక్క మొత్తం చేసుకుంటే సెమిస్టర్ పర్పస్ లో చేసినట్లు చేసుకోకూడదు. సేమ్ యాజ్ వెల్ యాజ్ x1 is the less than or equal to 0 అని తీసుకొని కూడా మీరు చేస్తే అక్కడ మీరు నెగిటివ్ ఫీల్డ్ నుంచి తీసుకొని మనం నెగిటివ్ నెంబర్ ని తీసుకుంటే స్కేలార్ మల్టిప్లికేషన్ నాట్ సాటిస్ఫై అవుతుంది కాబట్టి నాట్ ఏ వెక్టార్ స్పేస్ అని చెప్పొచ్చు. అంటే ఎక్స్టర్నల్ కాంపోజిషన్ అనేది నాట్ సాటిస్ఫై. ఇలా మనం ఎగ్జాంపుల్స్ తీసుకొని మనం ఏది వెక్టార్ స్పేస్ ఏది వెక్టార్ స్పేస్ కాదు అనేటువంటి విషయాలను అనేటువంటిది మనం ఫైండ్ అవుట్ చేయొచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ గా ఇంకొక ఎగ్జాంపుల్ తీసుకుందామంటే ABCDE అనే ఎగ్జాంపుల్ తీసుకుందాం. ఏం తీసుకుందాం సార్ అంటే సార్ ఈ అనేటువంటి ఎగ్జాంపుల్ నేను ఇలా తీసుకుంటాను సార్. ద సెట్ ఒక సెట్ తీసుకుంటున్నానండి. ఆ సెట్ ఏం తీసుకుంటున్నా? H is equal to 2 టూపుల్స్ సెట్ అండి, అంటే x, y. ఓకేనా నాన్న? ద సెట్ అనేటువంటిది x, y సచ్ ఇట్ ఈస్ ద బిలాంగింగ్స్ టు ద R² అనుకుందాం. R². ఏది ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ ఏం తీసుకుందాం? ఇన్ ద సర్కిల్ తీసుకుందాం. x² + y² is the less than 1 ఆన్ ద సర్కిల్ ఇన్సైడ్ ద సర్కిల్, నాట్ ఏ అవుట్ సైడ్ ఆఫ్ ద సర్కిల్. ఇలా తీసుకుంటే ఈజ్ నాట్ ఏ ఈజ్ వెక్టార్ స్పేస్ అంటే ఈజ్ నాట్ ఏ వెక్టార్ స్పేస్, ఈజ్ నాట్ ఏ వెక్టార్ స్పేస్ ఓవర్ ఆర్, నాట్ ఏ వెక్టార్ స్పేస్. ఈ సెట్ అనేటువంటిది వెక్టార్ స్పేస్ కాదు ఓవర్ ఆర్ పరంగా. ఎందుకు కాదు సార్ అని అంటే చూడండి నాన్న, బికాస్ ఎందుకనగా ఇక్కడ అబ్జర్వేషన్ చేద్దాం సార్. మరి 0 0 0 చెందుతుంది మనకి. 0² + 0² చేస్తే ఏమవుతుందండి? లెస్ దాన్ 1 1 కన్నా తక్కువనే ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ నేను చూడండి x బార్ ఒక వెక్టార్ తీసుకుంటున్నాను, u బార్ అనే వెక్టార్. ఏం తీసుకుందాం? 0, 1 తీసుకుందాం. ఇట్ ఈస్ ద బిలాంగింగ్స్ టు ద h కి చెందుతుంది. ఎందుకు చెందుతుంది? 0² + 1² is equal to 1 అవుతుంది. x² + y² less than or equal to 1 ఆన్ ద సర్కిల్ ఉంటే సరిపోతుంది. నేను v బార్ అనేటువంటి ఇంకో వెక్టార్ తీసుకున్నాను చూడండి, 1 0 తీసుకున్నాను. ఇట్ ఈస్ ఆల్సో బిలాంగింగ్స్ టు h. ఎందుకు చెందుతుంది? 0² 1² ప్లస్ ఇక్కడ చూడండి 1² 1 minute 1² + 0². ఇట్ ఈస్ ఆల్సో 1.
ఈ కండిషన్ సాటిస్ఫై అవుతుంది కాబట్టి చెందుతుంది. సో కానీ బట్ ఇక చూడండి u బార్ ప్లస్ v బార్ చేద్దాం చూడండి, రెండింటిని యాడ్ చేయండి 0,1 ప్లస్ 1,0 యాడ్ చేస్తే మనకి ఏమవుతుంది చూడండి, ఇక్కడ 1,1 వస్తుంది. ఇట్ ఈస్ డజంట్ బిలాంగ్స్ టు ద h బికాజ్ ఎందుకనగా 1 స్క్వేర్ ప్లస్ 1 స్క్వేర్ వాల్యూ 1 2 అవుతుంది. ఇట్ ఈస్ నాట్ ఈక్వల్ టు నాట్ లెస్ దెన్ ఆర్ ఈక్వల్ టు 1. ఇట్ ఈస్ నాట్ లెస్ దెన్ ఆర్ ఈక్వల్ టు 1 కాదు కాబట్టి h కు చెందదు. సో వెక్టార్ అడిషన్ నాట్ సాటిస్ఫై కాబట్టి ఇట్ ఈస్ నాట్ ఏ వెక్టార్ స్పేస్ అని చెప్పి మనం ఆ రకంగా చెప్పొచ్చు. వెక్టార్ స్పేస్ కాదు అని చెప్పి చెప్పొచ్చు. ఇంకొక కొన్ని ఎగ్జాంపుల్స్ తీసుకుందాం చూడండి. మరి సార్ ఇక్కడ అబ్జర్వేషన్ చేస్తే ఇంకొకటి ఎఫ్, ఇక్కడ ఒక సెట్ తీసుకుందాం సార్. ద సెట్ ఏం తీసుకుందాం ఫర్ ఎగ్జాంపుల్ గా, ఓకే ది సెట్ ఆఫ్ ద సెట్ పేరు ఏమిద్దాం, హెచ్ అని ఇద్దాం. ఆఫ్ ఆల్ పాయింట్స్ ఆఫ్ ఆర్ స్క్వేర్ ఆఫ్ ద ఫార్మ్ అది ఎలా ఉందంట, ఏ రూపంలో ఉందనంటే ఫర్ ఎగ్జాంపుల్ గా ఇది 3s 2023 ప్లస్ 7s అనే ఫామ్ లో ఉందంట. ఉంటే ఇది వెక్టార్ స్పేస్ అవుతుందా కాదా అంటే ఈజ్ నాట్ ఏ వెక్టార్ స్పేస్. ఇది వెక్టార్ స్పేస్ కాదు. ఎందుకు కాదు సార్ అంటే, అండ్ ఇక్కడ చూడండి ఎందుకు కాదంటే బికాస్ ఇక్కడ చూడండి ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ హెచ్ ఏమి ఇచ్చాడండి మనకి, ఇక్కడ అబ్జర్వేషన్ చేస్తే ఈ ఫామ్ లో ఉందని అంటున్నాడు. అంటే సెట్ ఎలా ఉంటుంది, ఇట్ ఈస్ 3s, ఇది 2023 ప్లస్ 7s, 2 టూపుల్స్ కాబట్టి ఇట్ ఈస్ ద బిలాంగ్స్ టు ద 2/1 కాలం వెక్టార్ కాబట్టి ఇట్ ఈస్ ద బిలాంగ్స్ టు ద ఆర్ స్క్వేర్ సచ్ దట్ ఇక్కడ ఎస్ అనేటువంటిది బిలాంగ్స్ టు ద రియల్ నెంబర్ అవుతుంది. ఇది వెక్టార్ స్పేస్ అవుతుందా సార్ అంటే 0 బార్ ఇస్ ఈక్వల్ టు మనకి ఏమవుతుంది 0 0 డజంట్ బిలాంగ్స్ టు ద హెచ్ అవుతుంది. హెచ్ కు చెందదు. ఇక్కడ చూడండి కావాల్స్తే 2023 ఉంది, నేను పుట్ s is equal to 0 రాయండి రియల్ నెంబర్. s is equal to 0 రాస్తే మనకి ఏమవుతుంది చూడండి, ఇక్కడ అబ్జర్వేషన్ చేస్తే ఇదేం కావాలి 3s అండ్ 2023 ప్లస్ 7s అనేది 0 కావాలి. కానీ మనకి ఏమవుతుంది ఇక్కడ అబ్జర్వేషన్ చేస్తే ఇది 0 అవుతుంది, ఇది 2023 అవుతుంది. అంటే ఇట్ ఈస్ నాట్ ఈక్వల్ టు 0,0 అంటే 0 వెక్టార్ డస్ నాట్ బిలాంగ్స్ టు ద హెచ్. కాబట్టి హెచ్ ఈజ్ ఏ నాట్ ఏ వెక్టార్ స్పేస్. హెచ్ అనేటువంటిది వెక్టార్ స్పేస్ అనేటువంటిది కాదు అని చెప్పొచ్చు. ఇంకా కొన్ని ఎగ్జాంపుల్స్ తీసుకుందాం చూడండి. సార్ కొద్దిగా డిఫరెంట్ గా ఇవ్వండి, మాకు ఏదైనా ఒక బైనరీ ఆపరేషన్ డిఫైన్ చేసినటువంటి దాంతో ఇంక్లూడింగ్ చేసి ఇవ్వండి సార్ అంటే అలా తీసుకుందామండి. ఒక డిఫరెంట్ ఎగ్జాంపుల్ తీసుకుందాం చూడండి. హెచ్ అనేటువంటిది ఎగ్జాంపుల్ తీసుకుంటున్నాను. ఫర్ ఎగ్జాంపుల్ గా v is equal to r స్క్వేర్ అని తీసుకుంటున్నానండి. v is equal to r స్క్వేర్, ఇక్కడ f అనేటువంటిది ఫీల్డ్ అనేటువంటిది రియల్ నెంబర్ సెట్ తీసుకుంటే డిఫైన్డ్ బై, ఇది ఎలా నిర్వచింపబడిందో చూద్దాం. డిఫైన్డ్ బై వెక్టార్ అడిషన్ ఇలా వాడు ప్రత్యేకంగా డిఫైన్ చేసి ఇస్తుంటాడండి. మనం ఆ డిఫైన్ చేసింది కరెక్ట్ ఉందా లేదా అనేది చెక్ చేసుకుంటే సరిపోతుంది. వెక్టార్ అడిషన్ ఏమని అంటున్నాడంటే ఇక్కడ అబ్జర్వేషన్ చేయండి, x1 y1 డైరెక్ట్ సమ్ ఆఫ్, దీన్ని ఇక్కడ చూడండి ప్లస్ పెట్టి అండ్ స్క్వేర్ ఇట్లా సర్కిల్ లో ప్లస్ పెడితే దాన్ని డైరెక్ట్ సమ్ అని చదవాలండి. మీకు ఎక్కడైనా సరే సర్కిల్ లో ప్లస్ గుర్తు వస్తే దాన్ని డైరెక్ట్ సమ్ అని చదవాలండి మ్యాథమెటికల్ గా. ఇది x2 y2 అనేటువంటి పాయింట్, ఎందుకంటే ఆర్ స్క్వేర్ అన్నాం కాబట్టి 2 టూపుల్స్ ఉంటాయి. ఇక్కడ ఇజ్ ఈక్వల్ టు ఎలా డిఫైన్ చేశాడు వెక్టార్ అడిషన్ అంటే x1 మైనస్ x2 y1 మైనస్ y2 అని ఇలా డిఫైన్ చేశాడండి. అండ్ స్కేలార్ మల్టిప్లికేషన్ మరి స్కేలార్ మల్టిప్లికేషన్ ఎలా డిఫైన్ చేశాడు చూద్దాం. మల్టిప్లికేషన్ ఏమని డిఫైన్ చేశాడు ఇక్కడ చూడండి, ఇక్కడ అబ్జర్వేషన్ చేస్తే స్కేలార్ ని సి అనుకుందాం. డాట్ ప్రొడక్ట్ ఆఫ్ ఎలా డిఫైన్ చేశాడు దీన్ని అంటే ఇట్ ఈస్ ద ఎక్స్ కామా వై ఈజ్ ఈక్వల్ టు ఏమని రాస్తున్నాడు ఇక్కడ అంటే మైనస్ cx1 అంటే cx కామా cy మైనస్ cx కామా మైనస్ cy అని ఇలా డిఫైన్ చేశాడు. ఈజ్ v ఓవర్ r is a vector space
అని క్వశ్చన్ అడుగుతున్నాడు. అవుతుందా అని అంటే సొల్యూషన్ చూడండి, మనకి ఇక్కడ అబ్జర్వేషన్ చేస్తే సార్ ఇది వెక్టార్ స్పేస్ అవుతుందా అంటే వెక్టార్ స్పేస్ అనేటువంటిది 1 మినిట్ అండి, వెక్టార్ స్పేస్ అనేది కాదు, నో. బికాస్ ఎందుకంటే ఇక్కడ చూడండి వెక్టార్ స్పేస్ అనేది కాదు. ఎందుకంటే సి వాల్యూ నేను ఏం తీసుకుంటున్నా, ఫర్ ఎగ్జాంపుల్ 1 తీసుకుంటున్నా. 1 ఈస్ ద బిలాంగ్స్ టు ద ఫీల్డ్. ఫీల్డ్ అంటే రియల్ నెంబర్స్ అవుతుంది. దేర్ ఎగ్జిస్ట్, ఇప్పుడు స్కేలార్ మల్టిప్లికేషన్ ని చెక్ చేస్తున్నాను. ఇక్కడ ఏమని ఇచ్చాడు, సి డైరెక్ట్ ప్రొడక్ట్ ఆఫ్ ఎక్స్ కామా వై ఈ పాయింట్ ఈజ్ ఈక్వల్ టు ఏమని రాసుకోవచ్చు, 1 డైరెక్ట్ ప్రొడక్ట్ ఆఫ్ ఎక్స్ కామా వై అని రాయొచ్చు. మనకి ఏం కావాలి, లోపలికి మల్టిప్లై చేస్తే మనకి ఏం రావాలి, సి బదులు 1 పెట్టండి, ఇక్కడ పెడితే ఏమవుతుంది మనకు -x కామా -y అవుతుంది. ఇక్కడ సి వాల్యూ సి బదులు 1 సబ్స్టిట్యూషన్ చేయండి, చేస్తే -x కామా -y. కానీ 1 డాట్ x కామా y ఏం రావాలి, x కామా y రావాలి. కానీ మనకేం వచ్చింది ఇక్కడ -x కామా -y వచ్చింది. అంటే ఇట్ ఈస్ నాట్ ఈక్వల్ టు x కామా y. కాబట్టి నాట్ ఏ వెక్టార్ స్పేస్. ఏ పాయింట్ వద్ద సార్ అంటే 1 ఇంటూ v బార్ ఈజ్ ఈక్వల్ టు v బార్ అనేటువంటిది రావాలి. కానీ బట్ హియర్ మనకేమొచ్చింది 1 ఇంటూ v బార్ ఈజ్ నాట్ ఈక్వల్ టు v బార్ అని వచ్చింది ఇక్కడ. అంటే x కామా y నాట్ ఈక్వల్ టు x కామా y 1 ఇంటూ, కాబట్టి ఈజ్ నాట్ ఏ వెక్టార్ స్పేస్. వెక్టార్ స్పేస్ అనేటువంటిది కాదు. మనం ఆ పాయింట్ నుంచి మనం దీన్ని వెక్టార్ స్పేస్ కాదు అని చెప్పొచ్చు. ఇంకొక ఎగ్జాంపుల్ తీసుకోండి సార్, ఇంకొక రకంగా డిఫైన్ చేయండి కొత్తగా అంటే ఎగ్జామినేషన్ లో ఇలానే అడుగుతాడండి. ఐఐటి జామ్ కానీ సిఎస్ఐఆర్ లో కానీ మనకు నెట్ కానీ జామ్ కానీ ఇలాంటి వాటన్నిటిలో కూడా ఇలా డిఫరెంట్ గా ఏదైనా కొత్తగా ఇద్దాము అని చెప్పేసి నూతన పోకడలకు వెళ్తాడు, కొద్దిగా డిఫరెంట్ గా థింక్ చేసి ఇస్తాడు. అలాంటి క్వశ్చన్స్ ఇచ్చినప్పుడు మనం ఎలా చేయొచ్చు అనేటువంటిది మీకు చెప్పడం కోసం మాత్రమే వీటిని ఇలా డిఫైన్ చేస్తూ ఇచ్చాం. ఇక్కడ అబ్జర్వేషన్ చేస్తే ఇంకొక క్వశ్చన్ తీసుకుందామండి. ఏం తీసుకుందామంటే ఇక్కడ ఫర్ ఎగ్జాంపుల్ గా తీసుకుందామండి. వి సేమ్ జిహెచ్ చూడండి, v ఈజ్ ఈక్వల్ టు ఆర్ స్క్వేర్ అనేది తీసుకోండి, ఎఫ్ ఈజ్ ఈక్వల్ టు ఆర్ అనేది తీసుకుందాం. డిఫైన్డ్ బై వెక్టార్ అడిషన్. వెక్టార్ అడిషన్ ఎలా డిఫైన్ చేస్తున్నాడు ఇక్కడ చూడండి. వెక్టార్ అడిషన్ ఈజ్ ద x1 y1 ప్లస్ x2 y2 ఈజ్ ఈక్వల్ టు, సింపుల్ గా రాసేస్తున్నాడు అండి. ఫస్ట్ ఎలిమెంట్స్ యాడ్ చేసుకుంటున్నాడు, x1 ప్లస్ x2 కామా y1 ప్లస్ y2 అనే వెక్టార్ ఫర్ ఆల్ ఎక్కడ ఉంటాయి ఇక్కడ x కామా y అనేటువంటివి ఇన్ ద వెక్టార్ స్పేస్ ఆర్ స్క్వేర్ ఫర్ ఆల్ x కామా y బిలాంగ్స్. స్కేలార్ మల్టిప్లికేషన్ చూడండి ఎలా డిఫైన్ చేస్తున్నాడు. స్కేలార్ మల్టిప్లికేషన్ ఎలా డిఫైన్ చేశాడు చూడండి. ఆల్ఫా డైరెక్ట్ ప్రొడక్ట్ ఆఫ్ x కామా y ఈజ్ ఈక్వల్ టు ఆల్ఫా ఎక్స్ కామా వై అని డినోట్ చేశాడండి. ఈజ్ వి ఓవర్ ఎఫ్ ఈజ్ ఏ వెక్టార్ స్పేస్ అని క్వశ్చన్ అడుగుతున్నాడండి. ఈజ్ ఏ వెక్టార్ స్పేస్ అని క్వశ్చన్ అడుగుతున్నాడు. మనం ఏం చేయొచ్చు, ఇక్కడ అబ్జర్వేషన్ చేయండి. ఇక్కడ వెక్టార్ స్పేస్ అవుతుందా అని అంటున్నాడు. ఆన్సర్ ఏమని రాయొచ్చు అని అంటే సొల్యూషన్ నో అని చెప్పొచ్చు. ఎందుకు చెప్పొచ్చు నో అని, బికాస్ రీజన్ చూడండి. ఇక్కడ అబ్జర్వేషన్ చేస్తే నేను సి ఈజ్ ఈక్వల్ టు ఆల్ఫా ఈజ్ ఈక్వల్ టు ఫర్ ఎగ్జాంపుల్ 0 అని తీసుకుంటున్నానండి. ఆల్ఫా ఈజ్ ఈక్వల్ టు 0, ఇట్ ఈస్ ద బిలాంగ్స్ టు ద రియల్ నెంబర్. ఎస్, ఫీల్డ్ కి చెందుతుంది 0 అనేటువంటిది. చెందినప్పటికీ దెన్ ఇక్కడ అబ్జర్వేషన్ చేస్తే చూడండి, ఆల్ఫా డైరెక్ట్ ప్రొడక్ట్ ఆఫ్ ఎక్స్ కామా వై ని మనం ఏమని రాయొచ్చండి, 0 డైరెక్ట్ ప్రొడక్ట్ ఆఫ్ ఎక్స్ కామా వై అని రాయొచ్చు. మరి ఇది ఏమవుతుంది, ఆల్ఫా దేనికి మల్టిప్లై అవుతుంది, ఫస్ట్ ఎలిమెంట్ కి మల్టిప్లై అవుతుంది. చూడండి ఇక్కడ డిఫైన్ చేసినటువంటి ప్రకారం ఫస్ట్ ఎలిమెంట్ కి డిఫైన్ గా ప్రొడక్ట్ కావాలంటే 0 ఇస్ ద 0 ఇంటూ ఎక్స్ కామా వై అవుతుంది. ఇట్ ఈస్ నథింగ్ బట్ ఏంటిది 0 కామా వై అవుతుంది. ఇట్ ఈస్ నాట్ ఈక్వల్ టు ఏదైనా 0 అనేటువంటిది వెక్టార్ స్పేస్ కి మల్టిప్లై చేస్తే, ఒక వెక్టార్ కి మల్టిప్లై చేస్తే అంటే 0 ఇంటూ వి బార్ ఈజ్ ఈక్వల్ టు ఆల్వేస్ 0 బార్ కావాలి మనకు. కానీ ఇది 0 బార్ అవుతుందా అంటే కావట్లేదు. కాబట్టి దేర్ఫోర్ ఇట్ ఈస్ నాట్ ఏ వెక్టార్ స్పేస్. నెక్స్ట్ పాయింట్ చెక్ చేద్దామండి. నెక్స్ట్ ఒక ఎగ్జాంపుల్, దాంతో ప్రీవియస్ కొన్ని ప్రాబ్లమ్స్ చూస్తే ఈ టాపిక్ క్లోజ్ అవుతుంది. టుమారో సబ్ స్పేస్ మనం స్టార్ట్ చేసుకోవచ్చు. నెక్స్ట్ ఒక ఎగ్జాంపుల్ ని చూడండి. ఇక్కడ అబ్జర్వేషన్ చేస్తే జిహెచ్ ఐ ఏదో ఒకటి తీసుకుందాం. రైట్ వే లెట్ ఇది కూడా v ఈజ్ ఈక్వల్ టు ఆర్ స్క్వేర్ అండ్ f ఈజ్ ఈక్వల్ టు ఆర్
డిఫైన్డ్ బై ఏమని డిఫైన్ చేసుకుందాం అని అంటే డిఫైన్డ్ బై వెక్టార్ అడిషన్. వెక్టార్ అడిషన్ ఎలా డిఫైన్ చేసామంటే చూడండి, డిఫైన్డ్ బై వెక్టార్ అడిషన్ ఏమని చేసుకుందాం, ఎక్స్ కామా వై డైరెక్ట్ సమ్ ఆఫ్ ఇట్ ఈస్ ద డబ్ల్యూ కామా జెడ్ ఈజ్ ఈక్వల్ టు ఏమని డిఫైన్ చేద్దాం, ఎక్స్ ప్లస్ డబ్ల్యూ ప్లస్ 1 కామా వై ప్లస్ జెడ్ మైనస్ 2 అని తీసుకుందామండి. ఇలా డిఫైన్ చేద్దాం. అండ్ స్కేలార్ మల్టిప్లికేషన్ ఓకే, మల్టిప్లికేషన్ ఆల్ఫా డైరెక్ట్ ప్రొడక్ట్ ఆఫ్ ఎక్స్ కామా వైని ఎలా డిఫైన్ చేస్తామండి అంటే ఆల్ఫా ఎక్స్ ప్లస్ ఆల్ఫా మైనస్ 1 కామా ఆల్ఫా వై మైనస్ 2 ఆల్ఫా ప్లస్ 2. అయితే ఏమంటున్నాడు అని అంటే క్వశ్చన్, ఇఫ్ V over F is వెక్టార్ స్పేస్ అయితే ఈజ్ ఏ వెక్టార్ స్పేస్. ఒకవేళ వెక్టార్ స్పేస్ అవుతే దెన్ వెక్టార్ స్పేస్ అవుతుందండి. దెన్ ఏమంటున్నాడు, అడిటివ్ యూనివర్స్ ఆఫ్ ఏ వాల్యూకి ఇక్కడ 2, 3 ఈజ్ డాష్ అంటున్నాడు. ఆప్షన్ ఏ చూడండి ఏమని ఇచ్చాడు, ఆప్షన్ ఏ -2, -3 ఇచ్చాడు. ఆప్షన్ బి ఇచ్చాడు 2, -3 ఇచ్చాడు. ఆప్షన్ సి ఇచ్చాడు -4, 1 అన్నాడు. ఆప్షన్ డి ఇచ్చాడు -4, -1 అని అన్నాడు. ఇలా ఆప్షన్స్ ఇచ్చాడండి. మనం సొల్యూషన్ చూద్దాం చూడండి. ఇక్కడ అబ్జర్వేషన్ చేస్తే మరి ఈ బైనరీ ఆపరేషన్స్ ని ఉపయోగించుకోవాలి అంటే వెక్టార్ అడిషన్ ని స్కేలార్ మల్టిప్లికేషన్ వాడు డిఫైన్ చేసిన దాన్ని యూటిలైజ్ చేసుకుంటే సరిపోతుంది. మనకి ఏ వెక్టార్ అడిగాడు ఇక్కడ, v is equal to 2, 3 అని అన్నాడు. అంటే 2, 3 అనేటువంటి వెక్టార్ గురించి మాట్లాడాడు. ఇప్పుడు ఇది చూద్దాం చూడండి, దీన్ని ఆల్ఫా డైరెక్ట్ ప్రొడక్ట్ ఆఫ్ 2, 3 వాల్యూని సబ్స్టిట్యూషన్ చేయండి. డిఫైన్ చేసిన దాని ప్రకారం ఆల్ఫా ఎక్స్ అంటే ఎంత అంటే 2 ఇంటూ ఆల్ఫా, 2 ఆల్ఫా ప్లస్ ఇది ఆల్ఫా ఇది -1 కామా ఆల్ఫా ఇంటూ 3y కాబట్టి 3 ఆల్ఫా మైనస్ 2 ఆల్ఫా ప్లస్ 2 అవుతుంది. ఇట్ ఈస్ నథింగ్ బట్ మనకి ఏమవుతుంది ఇక్కడ అబ్జర్వేషన్ చేస్తే చూడండి, అడిటివ్ ఇన్వర్స్ కావాలి కాబట్టి నేనేం తీసుకుంటున్నాను, లెట్ ఆల్ఫా ఈజ్ ఈక్వల్ టు -1 తీసుకుందామండి. లెట్ ఆల్ఫా ఈజ్ ఈక్వల్ టు -1 తీసుకుంటే మనకి ఏమొస్తుంది చూడండి. దెన్ మన ప్రాపర్టీ ఏముందండి, -1 ఇంటూ వి ఏం కావాలండి, ఇట్ ఈస్ ద -v కావాలి. సో ఇక్కడ -1 ఇంటూ డైరెక్ట్ ప్రొడక్ట్ ఆఫ్ v ఈజ్ ఈక్వల్ టు ఎల్హెచ్ఎస్ చేస్తే మనకి ఏమొస్తుంది చూడండి. ఇక్కడ అబ్జర్వేషన్ చేస్తే అడిటివ్ ఇన్వర్స్ అంటే +vకి ఏమవుతుందండి, ఇది +v నండి. దీని అడిటివ్ ఇన్వర్స్ ఏమవుతుందండి, -v అవుతుంది. ఇది అడిటివ్ ఇన్వర్స్, ఇది కాన్సెప్ట్ అడిటివ్ ఇన్వర్స్. అడిటివ్ ఇన్వర్స్ అంటే అడిషన్ పరంగా యూనివర్స్ ఎలిమెంట్ అని అర్థం. అడిషన్ పరంగా యూనివర్స్ ఎలిమెంట్ ఏమవుతుంది, +vకి -v అవుతుంది. -vకి ఏమవుతుంది, +vకి అవుతుంది. మనం 2, 3ని +v అనుకుంటున్నాను. నేను -v కావాలి. -v కావాలంటే మనకు వెక్టార్ స్పేస్ లో వన్ ఆఫ్ ద ప్రాపర్టీ ఉంది కదా, -1 ఇంటూ v ఈజ్ ఈక్వల్ టు -v అవుతుంది. అంటే -v కావాలి మనకి. ఈ ప్రొడక్ట్ చేస్తే సరిపోతుంది. సో ఇక్కడ ఆల్ఫా బదులు మనం ఏం రాయండి, -1 రాయండి. ఇట్ ఈస్ ద -2 -1 -1 కామా 3 ఇంటూ ఆల్ఫా వాల్యూ ఇస్ ద -1 అవుతే మనకి ఏమవుతుందండి, -3 అవుతుంది. ఇట్ ఈస్ ద -2 ఇంటూ -1 ఏమవుతుందండి, +2 అవుతుంది. ఇట్ ఈస్ ఆల్సో +2. సో ఇక్కడ అబ్జర్వేషన్ చేస్తే చూడండి, ఇక్కడ -4 కామా ఇట్ ఈస్ ద 1 అవుతుందండి. -3 + 4 ఎంత అంటే 1. -4, 1 ఏ ఆప్షన్ లో ఉందండి మనకు, ఆప్షన్ సి లో ఉంది కాబట్టి ఆప్షన్ సి ఇస్ ద రైట్ ఆన్సర్. దీస్ ఆర్ ద బెస్ట్ ఎగ్జాంపుల్స్ ఆఫ్ ద వెక్టార్ స్పేస్ కి సంబంధించినటువంటి బెస్ట్ ఎగ్జాంపుల్స్ అండి. ఇప్పుడు మనం కొన్ని ఎగ్జాంపుల్స్ చూద్దామండి. ప్రీవియస్ దాంట్లో వచ్చినటువంటి ఎగ్జామినేషన్ లో వచ్చినటువంటి కొన్ని ఎగ్జాంపుల్స్, కొన్ని పాయింట్స్ రాస్తాను, 1-2 పాయింట్స్. అవి మీరు ఏంటివి అనేది ఒకసారి కీ పాయింట్స్ దగ్గర యాడ్ చేసుకోండి. మీరు కీ పాయింట్స్ దగ్గర ఏం పాయింట్స్ అంటే ఇక్కడ చూడండి నాన్న, ఏ పాయింట్స్ అంటే ఫర్ ఎగ్జాంపుల్ సార్ సీక్వెన్సెస్ లో అడుగుతాడు సార్ క్వశ్చన్స్. మరి సీక్వెన్స్ లో అడిగినప్పుడు తీసుకుందాం నాన్న, ద సెట్ ఆఫ్ ఆల్ రియల్ కన్వర్జెన్స్ సీక్వెన్సెస్. ఏంటి నాన్న పాయింట్, ది సెట్ ఆఫ్ ఆల్ రియల్ కన్వర్జెన్స్ sequences
sequences. The set of all convergent sequences is a vector space. Is a vector space. Over field ఏంటి సార్ అంటే ఓవర్ ఆర్ అంటే సెట్ ఆఫ్ ద రియల్ నెంబర్స్ అని అర్థం. సెట్ ఆఫ్ రియల్ నెంబర్స్ అంటే కన్వర్జెంట్ సీక్వెన్సెస్. ఇప్పుడు చూడండి 0 ఈజ్ ద కన్వర్జెంట్ సీక్వెన్స్ అవుతుంది అంటే 0 వెక్టార్ ఉంటుంది. రెండు కన్వర్జెంట్ సీక్వెన్సెస్ ని యాడ్ చేయండి మనకు కన్వర్జెంట్ సీక్వెన్సే వస్తుంది. నెక్స్ట్ 2 కన్వర్జెంట్ సీక్వెన్సెస్ ని ఒక స్కేలార్ ని ఒక ఆల్ఫా అనేటువంటి ఒక 2 ని తీసుకుపోయి ఒక కన్వర్జెంట్ సీక్వెన్స్ కు మల్టిప్లై చేయండి కన్వర్జెంట్ సీక్వెన్సే అవుతుందండి. there is no problem. కాబట్టి సెట్ ఆఫ్ ఆల్ కన్వర్జెంట్ సీక్వెన్సెస్ అనేటువంటివి ఈజ్ ఏ వెక్టార్ స్పేస్ అవుతుంది. ప్రీవియస్ లో చెప్పాం సెట్ ఆఫ్ ఆల్ బౌండెడ్ సీక్వెన్సెస్ ఈజ్ ఏ కన్వర్జెన్స్ ఏమంటే వెక్టార్ స్పేస్ అని చెప్పాం ఓవర్ ఆర్ అని చెప్పాం. ఇంకోటి కూడా చెప్పాం సెట్ ఆఫ్ మోనోటోనిక్ సీక్వెన్సెస్ తీసుకుంటే ఇస్ నాట్ ఏ వెక్టార్ స్పేస్ అని చెప్పాం. ఎందుకంటే మనం ఒక బెస్ట్ ఎగ్జాంపుల్ తీసుకున్నాం సమ్ ఆఫ్ ద మోనోటోనిక్ సీక్వెన్సెస్ ఇస్ నీడ్ నాట్ బి ఏ మోనోటోనిక్ అవుతుంది కాబట్టి ఎగ్జాంపుల్ కూడా తీసుకున్నాం. ఇప్పుడు సార్ అట్లా కాదు సార్ మన బౌండెడ్ ఇప్పుడు డైవర్జెంట్ సీక్వెన్సెస్ తీసుకున్నాం సార్. ఫర్ ఎగ్జాంపుల్ డైవర్జెంట్ సీక్వెన్సెస్ సార్ ఫర్ ఎగ్జాంపుల్ వి ఈజ్ ఈక్వల్ టు ఏం తీసుకున్నాం సీక్వెన్స్ ఎస్ఎన్ such that xn is a real number. xn is a real sequence. real divergent తీసుకున్నాం ఇక్కడ divergent sequence. real divergent sequence అని తీసుకుంటే then V is not a vector space over R. V is not a vector space. ఇది వెక్టార్ స్పేస్ కాదు. దేని పరంగా ఓవర్ రియల్ నెంబర్ సిస్టమ్ పరంగా రియల్ సీక్వెన్స్ రియల్ వాల్యూడ్ కాబట్టి. ఎందుకు సార్ అంటే ఒక ఎగ్జాంపుల్ ఇవ్వండి సార్ మాకు. ఎలా కాదు ఒక ఎగ్జాంపుల్ ఇవ్వండి సార్ అంటే ఇక చూడండి కొన్ని ఎగ్జాంపుల్ తీసుకున్నాం. ఫర్ ఎగ్జాంపుల్ ఇక చూడండి ఎస్ఎన్ అనేటువంటి సీక్వెన్స్ తీసుకుంటున్నాను. దట్ సీక్వెన్స్ ఇస్ ద ఫర్ ఎగ్జాంపుల్ ప్లస్ ఎన్ డైవర్జెంట్ 1 2 3 4 5 6 7 అట్లా తీసుకుంటే న్యాచురల్ నెంబర్ సీక్వెన్స్ ఎన్ అనేటువంటిది డైవర్జెంట్ సీక్వెన్స్. లిమిట్ ఏమవుతుంది ఎన్ ఇస్ ద లిమిట్ ఇస్ ద ఇన్ఫినైట్ అవుతుంది డైవర్జెంట్ సీక్వెన్స్. నెక్స్ట్ టిఎన్ అనేటువంటి ఒక సీక్వెన్స్ తీసుకుందాం. ఆ సీక్వెన్స్ ఏమని తీసుకుందాం ఫర్ ఎగ్జాంపుల్ గా అని అంటే ఇట్ ఈస్ మైనస్ ఎన్ తీసుకుందాం. చూడండి మీరు ఎక్స్ఎన్ ప్లస్ టిఎన్ చేయండి రెండింటిని యాడ్ చేయండి ఇది మైనస్ ఇన్ఫినిటీ అవుతుంది ప్లస్ ఇన్ఫినిటీ అవుతుంది. ఎక్స్ఎన్ ప్లస్ టిఎన్ తీసుకోండి. తీసుకుంటే మనకి ఏమవుతుంది మైనస్ ఎన్ ప్లస్ ప్లస్ ఎన్ చేస్తే ఏమవుతుందండి 0 వస్తుంది. 0 ఏమవుతుందండి ఇట్ ఈస్ డజంట్ బిలాంగ్స్ టు ద వి. ఎందుకనంటే 0 ఈజ్ ద కాన్స్టాంట్ సీక్వెన్స్ ఈజ్ కన్వర్జెంట్ సీక్వెన్స్ ఈజ్ సిజిటి సీక్వెన్స్. కన్వర్జెంట్ సీక్వెన్స్ అవుతుంది బట్ నాట్ డైవర్జెంట్. ఎవరీ కాన్స్టాంట్ సీక్వెన్స్ ఏమవుతుందండి ఇట్ ఈస్ కన్వర్జెంట్ సీక్వెన్స్ అని చెప్పాం. ఎవరీ కాన్స్టాంట్ సిరీస్ ఏమవుతుందండి డైవర్జెంట్ అని చెప్తాం. అది రియల్ ఎనాలిసిస్ లో చెప్పుకుంటామండి చాలా చక్కగా చాలా బాగుంటుంది రియల్ ఎనాలిసిస్. అది స్టార్ట్ చేసినప్పుడు మనం చూసుకుందామండి. చాలా ఫండమెంటల్స్ తో చెప్పుకుని వెళ్దాం. ఇట్ ఈస్ ద ఎగ్జాంపుల్స్ అండి. ఇక్కడ చూడండి విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈస్ ద వెక్టార్ స్పేస్. వాయిస్ ఈస్ క్లియర్? హలో వాయిస్ క్లియర్ అండి? హలో ఇక చూడండి విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈస్ నాట్ ఏ వెక్టార్ స్పేస్ అన్నాడు. వెక్టార్ స్పేస్ కానిది అని అన్నాడు. ఇఫ్ వి ఈజ్ ఏ రియల్ సీక్వెన్స్ అని అన్నాడు. రియల్ సీక్వెన్స్ అంటే ఆర్ ఓవర్ ఆర్ అని అర్థం. వి కూడా ఆరే ఇది కూడా ఆరే అన్నట్లు ఆర్ ఓవర్ ఆర్ బాగానే ఉంది. ఇక్కడ చూడండి ఇక్కడ అబ్జర్వేషన్ చేస్తే ఇది ఫస్ట్ తెచ్చింది ఏంటి అని అంటే ఆర్ ఓవర్ ఆర్ అని అర్థం రియల్ సీక్వెన్స్ అంటే. ఇది కూడా ఎఫ్ఆర్ ఇచ్చాడు కాబట్టి ఇది కూడా ఆర్ ఓవర్ ఆర్. వి అనేటువంటిది ఆర్ ఎందుకంటే రియల్ సీక్వెన్స్ కాబట్టి. సార్ ఇదేంటి సార్ అంటే ఆర్ ఓవర్ సి నాన్న. ఇదేమవుతుంది సార్ అంటే ఇట్ ఈస్ ఆర్ ఓవర్ ఆర్ అవుతుంది. ఇక్కడ ఆర్ ఓవర్ సి అనేది వెక్టార్ స్పేస్ కాదు. సింపుల్ గా మనకు నాట్ ఏ వెక్టార్ స్పేస్ అన్నాడు కాబట్టి దిస్ ఈస్ ద రైట్ ఆన్సర్ అవుతుంది. హలో టచ్ అమ్మా డిస్టర్బ్ చేయొద్దు. ఇక్కడ అబ్జర్వేషన్ చేస్తే ఇది ఏమవుతుంది నాట్ ఏ వెక్టార్ స్పేస్ ఎందుకంటే ఆర్ ఓవర్ సి నాట్ ఏ వెక్టార్ స్పేస్. సి ఇస్ ద ఫీల్డ్ అవుతుంది ఆర్ ఫీల్డ్ అవుతుంది. సి ఇస్ ద నాట్ ఏ సబ్సెట్ ఆఫ్ ఆర్. సి ఇస్ నాట్ ఏ సబ్సెట్ ఆఫ్ ఆర్ కాబట్టి నాట్ ఏ వెక్టార్ స్పేస్. ప్రీవియస్ మనం ఎగ్జాంపుల్ లో చెప్తున్నాం. సార్ ఇది వెక్టార్ స్పేస్ కదా సార్ అని అంటే ఇక్కడ చూడండి ఆర్ ఓవర్ ఆర్ వెక్టార్ స్పేస్ అంటే వెక్టార్ స్పేసే కానీ లిమిట్ ఏమన్నాడు ఇక్కడ 1 అని అన్నాడు. 1 అని అంటే దాని మీనింగ్ ఏంటిది 0 అనేది డస్ నాట్ బిలాంగ్స్ టు అని అర్థం. ఇక్కడ చూడండి 0 అనేటువంటిది ఈ రెండో ఆప్షన్ లో చూడండి 0 అనేటువంటిది మనకు చెందుతుంది అని అంటే చెందదు. ఎందుకు చెందదు సార్ అంటే 0 డజంట్ బిలాంగ్స్ టు ద వికి చెందదు అని అంటే ఇక చూడండి ఎక్స్ఎన్ అనేటువంటి సీక్వెన్స్ కన్వర్జెంట్ సీక్వెన్స్ తీసుకుందాం 0 తీసుకుందాం. ఈ 0 యొక్క లిమిట్ ఏమవుతుందండి లిమిట్ ఆఫ్ ఎక్స్ఎన్ ఇస్ ఆల్సో 0 అవుతుంది కానీ మనకు 1 కావాలి కాబట్టి డజంట్ బిలాంగ్స్ టు ద వి. 0 వెక్టార్ అనేది ఉండదు ఇక్కడ.
రియల్ సీక్వెన్స్, కాబట్టి ఇట్ ఈస్ ఆల్సో నాట్ ఏ వెక్టార్ స్పేస్. ఇది వెక్టార్ స్పేస్ అనేది కాదు. నెక్స్ట్ ఇక్కడ అబ్జర్వేషన్ చేస్తే చూడండి, నాట్ వెక్టార్ స్పేస్ అనేది కాబట్టి రైట్ ఆన్సర్. ఆర్ ఓవర్ ఆర్ వెక్టార్ స్పేస్, లిమిట్ ఏమవుతుంది, 0 అవుతుంది. అంటే జీరో వెక్టార్ కూడా మనకి ఇక్కడ ఉంది, అంటే జీరో వెక్టార్ ఇస్ ద బిలాంగ్స్ టు ద వి అవుతుంది, కాబట్టి ఇది వెక్టార్ స్పేస్ అవుతుంది. ఇది వెక్టార్ స్పేస్ అవుతుంది, కానీ నాట్ వెక్టార్ స్పేస్ అన్నాడు కాబట్టి రాంగ్ ఆప్షన్. దిస్ ఇస్ ద రాంగ్ ఆప్షన్. నెక్స్ట్ ఇక్కడ చూడండి, ఇక్కడ అబ్జర్వేషన్ చేస్తే ఇది ఇక్కడ జీరో వెక్టార్ ఉండదు, ఆర్ ఓవర్ ఆరే ఇచ్చాడు, అంటే ఇది వెక్టార్ స్పేసే, కానీ ముందు ఇక్కడ లిమిట్ ఏముంది, 2 ఉంది. అంటే లిమిట్ 2 ఉంది అని అంటే ఖచ్చితంగా 0 అనేటువంటిది డజంట్ బిలాంగ్ టు ద వి, పైన చెప్పినటువంటి ఎగ్జాంపుల్ పరంగా. అంటే జీరో వెక్టార్ అనేది ఉండదు ఇక్కడ. రియల్ సీక్వెన్స్, జీరో సీక్వెన్స్, నల్ సీక్వెన్స్. జీరో సీక్వెన్స్ ఇస్ నథింగ్ బట్ నల్ సీక్వెన్స్. నల్ సీక్వెన్స్ డస్ నాట్ బిలాంగ్ టు ద వి, ఫోర్త్ ఆప్షన్. కాబట్టి ఇట్ ఈస్ నాట్ ఏ వెక్టార్ స్పేస్. మన రైట్ ఆన్సర్స్ ఏమైతాయి, బిసిడి ఇస్ ద రైట్ ఆన్సర్స్ అయితే, నాట్ ఏ వెక్టార్ స్పేసెస్. ఫస్ట్ ది మాత్రమే వెక్టార్ స్పేస్ అవుతుంది. నెక్స్ట్ దాంట్లో చూడండి, నెక్స్ట్ ఎగ్జాంపుల్ కి మూవ్ అవుతున్నాను చూడండి. నెక్స్ట్ ఎగ్జాంపుల్ అబ్జర్వేషన్ చేయండి. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈస్ ద వెక్టార్ స్పేస్ ఇఫ్ ఏఎన్ ఈస్ ద రియల్ సీక్వెన్స్ అని అన్నాడు. రియల్ సీక్వెన్స్, ఎస్. ఫస్ట్ దాంట్లో చూడండి, ఈ రియల్ సీక్వెన్స్ యొక్క లిమిట్ అనేది ఎగ్జిస్ట్ అవుతుంది. లిమిట్ ఎగ్జిస్ట్ అవుతుంది అంటే చూడండి, ఇక్కడ అబ్జర్వేషన్ చేస్తే రియల్ సీక్వెన్స్ కాబట్టి ఇది ఆర్ ఓవర్ ఆర్ ఇచ్చిండని అర్థం. రియల్ సీక్వెన్స్ కాబట్టి ఎఫ్ ఆర్ కాబట్టి ఆర్ ఓవర్ ఆర్ ఇచ్చిండని అర్థం. నెక్స్ట్ రియల్ సీక్వెన్స్ కాబట్టి ఇది వి అనేటువంటిది ఆర్ అవుతుంది. ఇక చూడండి, ఇది వి ఏంటిది ఇక్కడ అంటే ఇక్కడ ఆర్ అవుతుందని అర్థం. వి అంటే ఆరు, ఇక్కడ వి అంటే ఆర్. వి ఇస్ ద ఫిక్స్డ్ అండి, రియల్ సీక్వెన్స్ కాబట్టి ఆర్, రియల్ సీక్వెన్స్ కాబట్టి ఆర్. ఎస్, ఇదేమవుతుంది, వి ఆర్ ఓవర్ సి అవుతుంది. ఆర్ ఓవర్ సి అనేటువంటిది వెక్టార్ స్పేస్ కాదు కాబట్టి ఇది రాంగ్ ఆప్షన్, కొట్టేసేయండి. ఇక్కడ అబ్జర్వేషన్ చేస్తే ఇది కూడా ఏమి ఇచ్చాడంటే ఆర్ ఓవర్ సి అనే ఇచ్చాడు, కాబట్టి ఇట్ ఈస్ ఆల్సో నాట్ ఏ వెక్టార్ స్పేస్. నెక్స్ట్ వెక్టార్ స్పేస్ ఏది అవుతుంది అన్నాడు, విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఇస్ వెక్టార్ స్పేస్ అన్నాడు. సో ఇక్కడ అబ్జర్వేషన్ చేస్తే చూడండి, లిమిట్ ఎగ్జిస్ట్ అవుతుంది. అంటే లిమిట్ ఎగ్జిస్ట్ అవుతుంది అంటే నల్ సీక్వెన్స్ కూడా లిమిట్ ఎగ్జిస్ట్ అవుతుంది. అంటే 0 ఇస్ ద బిలాంగ్స్ టు ద వి, వెక్టార్ స్పేస్ కు చెందుతుంది. లిమిట్ ఎగ్జిస్ట్ కాబట్టి ఇట్ ఈస్ ఆల్సో వెక్టార్ స్పేస్ అనేది అవుతుంది. ఇక చూడండి, లిమిట్ డస్ నాట్ ఎగ్జిస్ట్ అన్నాడు. లిమిట్ అనేది ఎగ్జిస్ట్ కాదు అని అన్నాడు, అంటే 0 అనేటువంటిది లిమిట్ వస్తుంది. ఇట్ ఈస్ నాట్ ఏ బిలాంగ్స్ టు ద వి, ఎందుకనంటే ఎక్స్ఎన్ అనేటువంటిది నల్ సీక్వెన్స్ తీసుకుందాం. ఫర్ ఎగ్జాంపుల్ జీరో సీక్వెన్స్, కదండి, లిమిట్ ఆఫ్ ఎక్స్ అప్రోచ్ టు 0 ఎక్స్ఎన్ అంటే ఎన్ అప్రోచ్ టు పడాలంటే ఇక్కడ ఎక్స్ పడింది, సారీ ఇక్కడ చూడండి ఎన్ అప్రోచ్ టు, ఇది కూడా ఎన్ అప్రోచ్ టు అని తీసుకోండి, ఇక్కడ ఎన్ అప్రోచ్ టు అని తీసుకోండి, ఇది ఎన్ అప్రోచ్ టు అని తీసుకోండి. ఎస్, ఎన్ అప్రోచ్ టు 0 ఎక్స్ఎన్ ఈజ్ ఈక్వల్ టు 0నే అవుతుంది నల్ సీక్వెన్స్. బట్ 0 లిమిట్ ఎగ్జిస్ట్ అయినప్పటికీ ఇక్కడ ఏమన్నాడు, రెండో ఆప్షన్ లో చూడండి, ఇది రెండో దానికి సంబంధించిన ఎగ్జాంపుల్. 0 అనేటువంటిది డజంట్ బిలాంగ్స్ టు వి, ఎందుకంటే లిమిట్ ఎగ్జిస్ట్ అవుతుంది. సో నల్ సీక్వెన్స్ ఇస్ ద నాట్ ఏ బిలాంగ్స్ టు ద సెకండ్ ఆప్షన్, కాబట్టి ఇట్ ఈస్ నాట్ ఏ వెక్టార్ స్పేస్. ఇక్కడ చూడండి సార్, ఇక్కడ కూడా ఎగ్జిస్ట్ అవుతుందంటే ఎగ్జిస్ట్ అవుతుంది, కానీ ఇక్కడ చూడండి ఫీల్డ్ ఏముంది, సి ఉంది, అంటే ఆర్ ఓవర్ సి నాట్ ఏ వెక్టార్ స్పేస్. ఇక్కడ ఎగ్జిస్ట్ కాదు కాబట్టి నాట్ ఏ వెక్టార్ స్పేస్. సో మన రైట్ ఆన్సర్ ఏమవుతుంది, కేవలం ఫస్ట్ ఆప్షన్ మాత్రమే రైట్ ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్ క్వశ్చన్ కి మూవ్ అవుదాం చూడండి. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈజ్ నాట్ వెక్టార్ స్పేసెస్, కింది వాటిలో ఏవి వెక్టార్ స్పేసెస్ కావు అని అన్నాడు, నాట్ అని అన్నాడు. చాలా క్లియర్ గా చూసుకోవాలి. దిస్ ఇస్ ద నాట్. సార్ 1 minute టైం వేయండి సార్, చూడండి ఆప్షన్స్ తీసేయండి సార్. 1 minute టైం వేయండి, వాళ్ళు ఏం చెప్తారు. ఓకే, ఇక్కడ చూడండి కింద ఆప్షన్స్ ఉన్నాయి, మీరు చూసుకొని మీరు ఆన్సర్ చెప్పండి. యా ప్లీజ్ టేక్ 1 minute. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఆర్ నాట్ ఏ వెక్టార్ స్పేస్, వెక్టార్ స్పేస్ అండ్ నాట్ ఏ వెక్టార్ స్పేస్ అన్నారండి. రెస్పాండ్ ఇన్ చాట్ బాక్స్. కానటువంటివి ఏంటివి మీరు చెప్పొచ్చు. యా, చాట్ బాక్స్ లో రిప్లై ఇవ్వండి. ఇంతకుముందు సార్ చాలా క్లియర్ గా చెప్పాడు, సి ఓవర్ ఆర్, ఆర్ ఓవర్ సి, ఫీల్డ్ అనేది వెక్టార్ కు సబ్సెట్ కావాలి. ఇక్కడ నాట్ అన్నాడండి, చూడండి చాలా మంది మిస్టేక్ చేస్తూ ఉంటారు. నాట్ ఏ వెక్టార్ స్పేస్ అన్నాడు. వెక్టార్ స్పేస్ అప్పుడు ఎట్లా చేయాలి, విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఇస్ ఎ వెక్టార్ స్పేస్ అన్నప్పుడు ఏముండాలో చూసుకోండి అవసరం అయితే, అప్పుడు ఇది ఆప్షన్ కరెక్ట్ కాదు. చాలా మంది బిసిఏబి పెడుతున్నారు. ఇంకా 1 minute టైం. ఓకే, వాళ్ళకి ఎందుకంటే తెలవాలి, ఆల్రెడీ తెలుసు వాళ్ళకి, ఆర్ ఇస్ ఏ సబ్సెట్ ఆఫ్ సి అంటే అది వెక్టార్ స్పేస్ అవుతుంది. నాట్ అన్నాడు కాబట్టి కాదు. సి ఇస్ నాట్ ఏ సబ్సెట్ ఆఫ్ ఆర్. ఓకే, ఇక్కడ ఆలోచిస్తారు. Q join Nilima is the behind C, Vishesha is B, and Ashok is B. Right.
ఎంత ఎవరు ఇచ్చారు సార్? ఎక్కువ మంది ఇంకా రెస్పాండ్ కావాలి అందరు కూడా. చూద్దాం ఇక్కడ Hmm. రెస్పాన్స్ ఎలా ఉంటుందో చూద్దాం. అందుకోసం రెస్పాండ్ కాండి నాన్న. ఇప్పుడు మీరు ఏమనుకుంటున్నారో అది నిజంగా అవుతుందా కాదా అనేది మీకు కూడా తెలుస్తుంది. మీరు సార్ ఏమనుకున్నారు ఇక్కడ ఏం క్లారిఫికేషన్ కాదు. ఇస్తారండి. సార్ క్లారిఫికేషన్ ఇస్తారు. వినయ్ బి అండ్ సి పెట్టారు, ఒక్కసారి ఆలోచించండి. ఒక్కటి మాత్రమే ఆప్షన్ కరెక్ట్ అవుతుంది, థింక్ చేయండి. లేదు సార్, మల్టిపుల్ ఉంది. మల్టిపుల్ ఉంది మల్టిపుల్ ఇందులో. ఉందా సార్? మల్టిపుల్ ఉంది. జాయిన్ రూటీన్ ఓకే రైట్, ఇది ఆన్సర్ రైట్. గుడ్ 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 నైస్. మల్టిపుల్ ఉంది, చెక్ చేసుకోండి. మల్టిపుల్ మల్టిపుల్ ఆప్షన్స్ ఆన్సర్స్ ఉన్నాయి. నిఖిత, ఓ గుడ్. నిఖిత ఆర్ట్స్ అండ్ సైన్స్ కాలేజ్, నైస్ రిప్లై. పూజిత బి అండ్ నాగవాలి గుడ్ నైస్ మేడం. బట్ ఆన్సర్ చెప్తాడు సార్, చెప్తాడు. మహేందర్ ఓకే. ఎందుకంటే మీకు తెలవాలనే ఉద్దేశంతో ఇద్దరం కూడా ఉన్నాము. సార్ ఇప్పుడు క్లియర్ మీకు ఐడియా ఇస్తాడు. మీకు వెరీ సింపుల్ స్టేట్మెంట్ ఇచ్చాడు. బ్రాకెట్ లో ఉన్నది బిఫోర్ ఉన్న వెక్టార్ కు సబ్సెట్ అయి ఉండాలి, అప్పుడు అది వెక్టార్ స్పేస్ అవుతుంది. అయితే మీకు ఇక్కడ డౌట్ వస్తుంది కావచ్చు, సిడిలలో క్యూ జాయిన్ రూట్ నిన్న సార్ చెప్పాడు క్లాస్ లో, క్యూ జాయిన్ రూట్ డి అని చెప్పాడు. దాన్ని బేస్ చేసుకుని సరిపోతుంది. ఇంతకుముందు చెప్పినట్టే మీకు ఇప్పుడు ఇది డి ఆప్షన్ చూడండి, సేమ్ ఉంది. సేమ్ ఉన్నప్పుడు ఖచ్చితంగా అది వెక్టార్ స్పేస్ అవుతుంది. రైట్, ఓకే సార్, క్యారీ ఆన్ సార్. ఓకే సార్, రైట్. ఇక్కడ చూడండి నాన్న, ఫస్ట్ మనకి ఏమి ఇచ్చాడంటే సి ఓవర్ ఆర్ అని ఇచ్చాడు. దీన్ని కంపారిజన్ చేసుకోండి, వి ఓవర్ ఎఫ్ అని కంపారిజన్ చేసుకోండి. మనకి ఏమని చెప్పాము, ఎఫ్ అనేటువంటిది ఫీల్డ్ కావాలి, ఇట్ ఈస్ ద సబ్సెట్ ఆఫ్ వి కావాలి. సబ్సెట్ ఆర్ ఈక్వల్ టు వేర్ ఎఫ్ ఈజ్ ఏ ఫీల్డ్, వి ఈజ్ ఏ ఫీల్డ్. వేర్ ఎఫ్ ఈజ్ ఫీల్డ్, ఎఫ్ ఈజ్ ఏ ఫీల్డ్ యాజ్ వెల్ యాజ్ వి ఈజ్ ఏ ఫీల్డ్ కావాలి. వి ఈజ్ ఏ ఫీల్డ్ సబ్సెట్ అయి ఉండాలి. సరే, ఇక్కడ అబ్జర్వేషన్ చేస్తే చూడండి, ఆర్ అనేటువంటిది సి కి సబ్సెట్ అవుతుంది, బయట ఉన్నటువంటి దానికి సబ్సెట్ అవుతుంది. బయట ఉన్న ఎక్స్టర్నల్ గా ఉన్నటువంటిదే మనకు బిగ్గెస్ట్ ఉండాలి, ఇంటర్నల్ ఉన్నది లీస్ట్ ఉండాలి. అంటే ఇంటర్నల్ ఉన్నది సబ్సెట్ కావాలి. ఇక్కడ చూడండి, ఇక్కడ దీని మీనింగ్ ఏంటిదంటే ఇక్కడ చూడండి, ఇట్ ఈస్ ద ఎఫ్ అండి. ఎక్స్టర్నల్ గా ఉన్నది ఏంటి, ఇట్ ఈస్ ద వి. అంటే బిగ్గెస్ట్ సెట్ అని అర్థం. వి అనేటువంటిది బిగ్గెస్ట్ సెట్, ఇట్ ఈస్ ద వి. ఖచ్చితంగా మనకి ఏమవుతుంది, ఎఫ్ అనేటువంటిది సబ్సెట్ ఆఫ్ వి కావాలి. ఇది కూడా ఫీల్డ్ కావాలి, ఇట్ ఈస్ ఆల్సో ఫీల్డ్ కావాలి, ఇట్ ఈస్ ఆల్సో ఫీల్డ్ కావాలి. మనకి ఇట్లా ఈ నెంబర్ సిస్టమ్ లో ఇస్తే ఇది మనం చెక్ చేసుకోవాలి అవుతుందా లేదా. సి ఓవర్ ఆర్ అనేటువంటిది వెక్టార్ స్పేస్ అవుతుంది, కాబట్టి రాంగ్ ఆప్షన్. మనకు నాట్ అన్నాడు కాబట్టి. ఆర్ ఓవర్ సి అని అన్నాడు అంటే సి ఇస్ ద డజంట్ సబ్సెట్ ఆఫ్ ఆర్. ఇక చూడండి, లోపల ఉన్నటువంటిది బయట ఉన్నదానికి సబ్సెట్ కావాలి, కాదు, కాబట్టి నాట్ ఏ వెక్టార్ స్పేస్. ఇట్ ఈస్ ద రైట్ ఆన్సర్. ఇజ్ ఇట్ క్లియర్? ఇక్కడ చూడండి, ఇక్కడ అబ్జర్వేషన్ చేస్తే మనం ప్రీవియస్ లో చెప్పుకున్నాం సార్, క్యూ ఓవర్ రూట్ 2 సార్ అంటే దాని మీనింగ్ ఏంటి సార్ అని చెప్తే, ఏ ప్లస్ బి ఇంటూ రూట్ 2 సచ్ దట్ ఏ కామా బి బిలాంగ్స్ టు ద రేషనల్ నెంబర్స్. దిస్ ఇస్ ద సెట్ ఆఫ్ ద ఫీల్డ్. ఇది ఒక ఫీల్డ్ అవుతుంది. ఒకవేళ ఫర్ ఎగ్జాంపుల్ మీరు పుట్టు బి ఈజ్ ఈక్వల్ టు 0 రాయండి. ఇక్కడ బి ఈజ్ ఈక్వల్ టు 0 రాస్తే మనకి ఏమవుతుంది చూడండి, క్యూ ఓవర్ రూట్ 2 ఈజ్ నథింగ్ బట్ ఈజ్ ఈక్వల్ టు ఏ మాత్రమే మిగులుతుంది, సచ్ దట్ ఏ ఇస్ ద బిలాంగ్స్ ద రేషనల్ నెంబర్. మొత్తం కూడా రేషనల్ నెంబర్ సెట్ అవుతుంది. అంటే దీని యొక్క మీనింగ్ ఏంటి అని అంటే, ఇట్ ఈస్ ద రేషనల్ నెంబర్ సెట్, ఇట్ ఈస్ ద క్యూ ఓవర్ రూట్ 2 అంటే బిగ్గెస్ట్ సెట్ అవుతుంది క్యూ ఓవర్ రూట్ 2 అనేటువంటిది. కానీ బిగ్గెస్ట్ సెట్ ఎక్కడ ఉంది, లోపల ఉంది, అవుట్ సైడ్ ఉండాలి. రెండు ఫీల్డ్సే కానీ అవుట్ సైడ్ ఉండాలి, కానీ ఇన్సైడ్ ఉంది కాబట్టి నాట్ ఏ వెక్టార్ స్పేస్. ఇట్ ఈస్ ఆల్సో రైట్ ఆన్సర్. ఇక చూడండి, మనం చెప్పుకున్నాం ఆల్రెడీ, ఎఫ్ ఓవర్ ఎఫ్ అనేది ఆల్వేస్ వెక్టార్ స్పేస్ అని చెప్పాం. ఈజ్ ఆల్వేస్ వెక్టార్ స్పేస్. మరి ఇక్కడ చూడండి, ఇది ఫీల్డే, ఇది ఫీల్డే, సేమ్ ఫీల్డ్. ఫీల్డ్ ఓవర్ ఫీల్డ్ ఆల్వేస్ ఏమవుతుంది, వెక్టార్ స్పేస్ అవుతుంది. నాట్ వెక్టార్ స్పేస్ అన్నాడు కాబట్టి రాంగ్ ఆప్షన్. రైట్ ఆన్సర్ సేమ్ అయితే కేవలం బి అండ్ సిలు మాత్రమే రైట్ ఆన్సర్స్ అయితే ఇన్ దిస్ క్వశ్చన్. నెక్స్ట్ క్వశ్చన్ కి వెళ్దాం చూడండి. సార్ వెరీ గుడ్ సార్. మంజుల, అమూల్య, బాలరాజు, అనిల్ ఆల్సో కరెక్ట్, గివెన్ కరెక్ట్ ఆప్షన్. పూజిత, మహేందర్ డి ఇచ్చావు, డి అది వెక్టార్ స్పేస్ అవుతుందన్నా, ఎందుకంటే ఫీల్డ్ ఓవర్ ఫీల్డ్. అవునవును. వినయ్ కూడా ఓకే గుడ్. అట్లా మధ్య మధ్యలో రోజు 2-3 క్వశ్చన్స్ ఇస్తామండి, సారు నేను కూడా ఉంటాము. అవి ప్రీవియస్ లో సిఎస్ఐఆర్, నెట్, కాంపిటేటివ్ ఎగ్జామినేషన్ ఇట్లాంటి క్వశ్చన్స్ మన జేఎల్ లో కూడా అడిగాడు. అవును సార్. ఇంకొకటి సార్, మనం జస్ట్ డెఫినేషన్ చెప్పి వదిలేయట్లేదు అన్న. మీకు ఒక డెఫినేషన్ క్లాస్ 2 క్లాసెస్ తీసుకున్నాం మీకు బ్రీఫ్లీ, చాలా ఎగ్జాంపుల్స్ తీసుకొని. రమ్య రాజ్యలక్ష్మి ఇంకా ప్రిపేర్ కావాలి సీరియస్ గా. మిగతా ఓకే గుడ్. అలా అందరు మధ్య మధ్యలో రోజు 2-3 క్వశ్చన్స్ ఇస్తాం, మీ రెస్పాన్స్ చూస్తామండి. థ్యాంక్ యూ సార్, ప్లీజ్ కంటిన్యూ. ఓకే.
కన్సిడర్ ద ఫాలోయింగ్ సబ్సెట్స్ ఆఫ్ ఎ వెక్టార్ స్పేస్ V2 ఓవర్ R. V2 అని అంటే R స్క్వేర్ ఓవర్ R అని చెప్పొచ్చండి. V2 ఓవర్ R ఈజ్ నథింగ్ బట్ ఇట్ ఈస్ ద, ఇలా సింబాలికల్ గా అడుగుతాడండి. దాని మీనింగ్ ఏంటిది? R స్క్వేర్ ఓవర్ R అని అర్థం అండి. ఇక చూడండి 2 సెట్స్ ఇచ్చాడు, S1 సెట్ ఇచ్చాడు, S2 సెట్ ఇచ్చాడు. ఈ దాంట్లో ఏవి వెక్టార్ స్పేసెస్ అవుతాయి? కింది ఆప్షన్స్ లో ఇచ్చాడు S1 అవుతుంది. సబ్ స్పేసెస్ గురించి మాట్లాడుతున్నాడండి. ముందు సబ్ స్పేస్ కావాలంటే వెక్టార్ స్పేస్ కావాలి. నెక్స్ట్ టాపిక్ లో చెప్తాను, డోంట్ వరీ. బట్ ఇక్కడైతే ఎక్స్ప్లెనేషన్ చేస్తాను. టుమారో టాపిక్ సబ్ స్పేసే, బట్ ఇక్కడ ఎక్స్ప్లెనేషన్ చేద్దాం. సబ్ స్పేస్ కావాలంటే ముందు వెక్టార్ స్పేస్ కావాలి. వెక్టార్ స్పేస్ కావాలంటే ఇక్కడ చూడండి, ఈ ఆప్షన్ ఫస్ట్ క్వశ్చన్ లో చూడండి, S1 ఈజ్ ఈక్వల్ టు మనకు ఆ విధంగా ఉంది కాబట్టి నేను ఒక ఎగ్జాంపుల్ తీసుకుంటున్నాను. చూడండి 1 minute. ఒక ఎగ్జాంపుల్, కౌంటర్ ఎగ్జాంపుల్ తీసుకుందామండి. ఏం తీసుకుందాం కౌంటర్ ఎగ్జాంపుల్ ఇక్కడ అంటే, ఫర్ ఎగ్జాంపుల్ గా చూడండి, ఫర్ ఎగ్జాంపుల్ 1 minute, రైట్. ఫర్ ఎగ్జాంపుల్ గా రెండింటిని యాడ్ చేస్తే గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు 0 రావాలి. నేను ఫర్ ఎగ్జాంపుల్ గా V ఈజ్ ఈక్వల్ టు అంటే V బార్ ఈజ్ ఈక్వల్ టు 1,1 తీసుకున్నాను అనుకోండి. ఇట్ ఈస్ ద బిలాంగ్స్ టు ద S1 కి చెందుతుంది. ఎందుకంటే 1 + 1 ఏమైతుందండి మనకి ఇక్కడ చూడండి, 1 + 1 ఈజ్ ఈక్వల్ టు 2 అవుతుంది. ఇట్ ఈస్ గ్రేటర్ దాన్ 0 అవుతుంది. గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు 0 అవుతే సరిపోతుంది. నెక్స్ట్ గా చూడండి, ఆల్ఫా ఈజ్ ఈక్వల్ టు నేను -1 తీసుకున్నానండి. ఇట్ ఈస్ ద బిలాంగ్స్ టు ద రియల్ ఫీల్డ్. ఎస్ చెందుతుంది. ఆల్ఫా ఇంటూ V బార్ చేయండి. ఇక్కడ అబ్జర్వేషన్ చేస్తే ఆల్ఫా ఇంటూ V బార్ అంటే -1 ఇంటూ 1,1 చేస్తే మనకి ఏమవుతుందండి, -1,-1 వస్తుంది. ఇట్ ఈస్ నాట్ బిలాంగ్స్ టు ద S1. ఎందుకు చెందదు? ఇక్కడ అబ్జర్వేషన్ చేస్తే -1 + -1 చేస్తే దిస్ వాల్యూ ఇస్ ద -2 అవుతుంది. ఇట్ ఈస్ నాట్ గ్రేటర్ దాన్ 0. కాబట్టి ఇట్ ఈస్ నాట్ ఏ వెక్టార్ స్పేస్. స్కేలార్ మల్టిప్లికేషన్ సాటిస్ఫై చేయలేదు కాబట్టి ఇది వెక్టార్ స్పేస్ అనేది కాదు. నెక్స్ట్ ఇక్కడ చూడండి, S2 కు సంబంధించినటువంటి ఒక ఎగ్జాంపుల్ తీసుకుందాం. S2 కు సంబంధించినటువంటి ఒక V బార్ అనేటువంటి ఒక వెక్టార్ ని తీసుకుంటున్నాను. రెండింటిని యాడ్ చేస్తే మనకు <= 1 కావాలి కాబట్టి 0,1 అని తీసుకుందామండి. 0,1 ఈస్ ద బిలాంగ్స్ టు ద S2. ఎందుకు చెందుతుంది సార్ అంటే ఇక్కడ చూడండి, 0² ఫస్ట్ ఎలిమెంట్ స్క్వేర్ ప్లస్ సెకండ్ ఎలిమెంట్ ఏంటిది 1 స్క్వేర్, రెండింటిని యాడ్ చేస్తే మనకు 1 వస్తుంది. ఇట్ ఈస్ <= 1 అయితే సరిపోతుందండి. ఇక్కడ చూడండి, <= 1 అయితే సరిపోతుంది. ఇక్కడ 1 వచ్చింది, సో సరిపోయింది, అంటే S2 కి చెందుతుంది. ఇప్పుడు చూడండి, ఒక స్కేలార్ ని తీసుకుందాం మనం. అలా రెండు వెక్టర్స్ సార్ డిఫరెంట్ గా చెప్పండి. దీంట్లో ఏముంది, ఇంకోటి U బార్ తీసుకుందాం. 0,1 ఇట్ ఈస్ ఆల్సో బిలాంగ్స్ టు ద S2. ఇక్కడ చూడండి, ఎందుకు అంటే 1 స్క్వేర్, ఇది 0 స్క్వేర్. ఫర్ ఎగ్జాంపుల్ ఇది 1,0 తీసుకుందాం. పోయింది ఏముంది, 1,0 తీసుకుందాం. 1 స్క్వేర్ ప్లస్ 0 స్క్వేర్ వాల్యూ ఎంత అండి, 1 చెందుతుంది. కానీ U బార్ ప్లస్ V బార్ చేయండి. మనకు అబ్జర్వేషన్ చేస్తే 0,1 ప్లస్ 1,0 చేయండి. ఇదేమవుతుంది, 1,1 అవుతుంది. డజంట్ బిలాంగ్స్ టు ద S2 బికాస్ ఎందుకంటే 1 స్క్వేర్ ప్లస్ 1 స్క్వేర్ చేస్తే ఇట్ ఈస్ 2. ఇట్ ఈస్ నాట్ ఈక్వల్ టు 1. <= 1 కావాలి. నాట్ ఈక్వల్ టు 1 అయింది. నాట్ ఏ వెక్టార్ స్పేస్. సో S2 కూడా వెక్టార్ స్పేస్ కాదు. అదే విధంగా ఇంకొక ఎగ్జాంపుల్ ఇక్కడనే తీసుకోవచ్చు మీరు. ఆల్ఫా వాల్యూ అనేటువంటిది -2 తీసుకోండి. ఇట్ ఈస్ ద బిలాంగ్స్ టు ద రియల్ ఫీల్డ్. తీసుకుంటే ఇక్కడ చూడండి, ఆల్ఫా ఇంటూ V బార్ చేయండి. ఇక్కడ అబ్జర్వేషన్ చేస్తే ఇట్ ఈస్ 0,-2 అవుతుంది కదా. ఇక్కడ ప్రాబ్లం వస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ +2 తీసుకుందాం. ఇట్ ఈస్ ద +2 తీసుకుంటే 0,2 అవుతుంది. ఇట్ ఈస్ డజంట్ బిలాంగ్స్ టు ద మనకి ఏమవుతుంది, -2 తీసుకుంటే కూడా నో ప్రాబ్లం అండి. ఇక్కడ -2నే తీసుకోండి, పోయింది ఏముంది, ఇట్ ఈస్ 0,-2. ఇది ఏమవుతుందండి, వెక్టార్ స్పేస్ S2 కు చెందుతుందంటే డజంట్ బిలాంగ్స్ టు S2 బికాస్ ఎందుకనంటే 0 స్క్వేర్ ప్లస్ -2 హోల్ స్క్వేర్ మనకి ఏమవుతుందండి, +4 అవుతుంది. ఇట్ ఈస్ నాట్ ఈక్వల్ టు 1. <= 1 కావాలి. కాలేదు. స్కేలార్ మల్టిప్లికేషన్ నాట్ సాటిస్ఫై. ఇట్ ఈస్ ఆల్సో నాట్ ఏ వెక్టార్ స్పేస్. మన రైట్ ఆన్సర్ ఏమైతుంది, నైదర్ S1 నార్ S2 ఆర్ సబ్ స్పేసెస్. సబ్ స్పేసెస్ కూడా కావు, అంటే వెక్టార్ స్పేసే కాదు. సబ్ స్పేసెస్ ఎట్లా అవుతాయండి? దిస్ ఇస్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి, విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఇస్ సబ్ స్పేస్ అన్నాడు. మీకు అక్కడ వచ్చినప్పుడు ఎక్స్ప్లెనేషన్ చేస్తాను. కమ్యూటేటివ్ ప్రాపర్టీ సాటిస్ఫై చేస్తుంది. ఎందుకనంటే V, ప్లస్ అనేటువంటిది ఏం కావాలంటే మనకు ఎబిలియన్ కావాలి. ఎబిలియన్ గ్రూప్ కావాలి అంటే కమ్యూటేటివ్ గ్రూప్ కావాలి. కమ్యూటేటివ్ గ్రూప్ కావాలంటేనే అక్కడ V ప్లేస్ చేంజ్ అయింది అండర్ అడిషన్ పరంగా. అవతలకి వెళ్ళినా రిజల్ట్ ఒకటే విధంగా ఉంటుంది. అంటే కమ్యూటేటివ్ ప్రాపర్టీ సాటిస్ఫై చేస్తుంది ఎబిలియన్ గ్రూప్ లో. కాబట్టి ఇట్ ఈస్ ఆల్సో రైట్ ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్ ఇదండి, K ఇంటూ స్కేలార్ మల్టిప్లికేషన్ అనేది సాటిస్ఫై కావాలి. ఎస్ సాటిస్ఫై అవుతుంది.
నెక్స్ట్ చూడండి, ఇది కూడా సేమ్, రెండు స్కేలార్స్ తీసుకొని ఎలా మల్టిప్లై చేసినా ఒకటే వస్తుంది. కాబట్టి మన రైట్ ఆన్సర్ ఏమవుతుందండి, ఆల్ ఆఫ్ ద అబోవ్ అవుతుంది. మీకు సబ్ స్పేసెస్ లో మళ్ళీ ఒకసారి ఎక్స్ప్లెనేషన్ చేస్తాను. ఇక చూడండి, విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈజ్ ఏ వెక్టార్ స్పేస్ అని అన్నాడు. ఇక చూడండి, సింపుల్ గా ఇచ్చారు చూడండి, ఆర్ టు ఆర్ అని అన్నాడు. ఇక్కడ చూడండి, ఆర్ టు ఆర్ అని అన్నాడు. అంటే ఆర్ ఓవర్ ఆర్ ఇచ్చాడని అర్థం. వెక్టార్ స్పేస్ వి ఓవర్ ఎఫ్ అనేది ఆర్ ఓవర్ ఆర్. ఇక చూడండి, లిమిట్ ఎగ్జిస్ట్ అయింది, లిమిట్ వాల్యూ ఏమైందండి, 0 అయింది. అంటే 0 అనేటువంటి వాల్యూ దేనికి చెందుతుంది, వికి చెందుతుంది. సో ఖచ్చితంగా లిమిట్ ఎగ్జిస్ట్ అవుతుంది, 0 అవుతుంది, కాబట్టి ఇట్ ఈస్ ఏ వెక్టార్ స్పేస్ అవుతుంది. నెక్స్ట్ చూడండి, లిమిట్ ఎగ్జిస్ట్ అవుతుంది కానీ 1 అవుతుంది. 1 అవుతుంది అంటే దాని యొక్క మీనింగ్ ఏంటిది, 0 అనేటువంటిది డజంట్ బిలాంగ్స్ టు వి. ఇంతకు ముందే చెప్పుకున్నాం ప్రీవియస్ ఎగ్జాంపుల్ లో. సో కాబట్టి 0 అనేటువంటి 0 బార్ అనేటువంటిది అంటే ఇప్పుడు 0 నల్ సీక్వెన్స్ తీసుకున్నాం మనం, g ఆఫ్ x 0 తీసుకున్నాం, లిమిట్ అప్లై చేస్తే మనకు 0నే వస్తుంది, కానీ 1 కాదు. కాబట్టి 0 అనేది డస్ నాట్ బిలాంగ్స్ టు v2, అంటే ఇట్ ఈస్ ద నాట్ ఏ వెక్టార్ స్పేస్. అంటే ఇది v అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇది s1 అనుకోండి, ఇది s2 అనుకోండి. రైట్, ఇక్కడ చూడండి, లిమిట్ ఎగ్జిస్ట్ అవుతుంది అని అంటారు. లిమిట్ ఎగ్జిస్ట్ అవుతుందంటే 0 కూడా ఉంటుంది కదండి. అక్కడ 0 కాకూడదని ఏమైనా లిమిట్ ఉందా, లిమిట్ వాల్యూ ఎగ్జిస్ట్ అని అన్నాడు. అంటే 0 అవుతుంది, 1 అవుతుంది, 2 అవుతుంది, 3 అవుతుంది, ఏదైనా కావచ్చు. లిమిట్ ఎగ్జిస్ట్ అవుతే చాలు, సరిపోతుంది. కాబట్టి మనకు అదేమవుతుంది, ఆల్వేస్ వెక్టార్ స్పేస్ అనేటువంటిది అవుతుంది. మన ఆప్షన్ ఏముందండి ఇక్కడ, s1 అండ్ s3 అనేటువంటి వెక్టార్ స్పేసెస్ అవుతాయి, బట్ నాట్ s2 ఎందుకు కాదు అంటే 0 వెక్టార్ అనేది ఉండదు. సింపుల్ ఫండమెంటల్ అండి, జస్ట్ ఫండమెంటల్ క్వశ్చన్ అండి ఇది. దిస్ ఇస్ ద నెక్స్ట్ క్వశ్చన్. చూడండి, ఇక్కడ అబ్జర్వేషన్ చేస్తే ఇక్కడ చూడండి, ఇంతకు ముందు చెప్పాను కదా, సబ్ ఫీల్డ్ పరంగా వెక్టార్ స్పేస్ వి అనేటువంటి ఫీల్డ్ అనేది వెక్టార్ స్పేస్ అవుతుందని. ఇంకా చూడండి, ఎఫ్ డాష్ అనేది సబ్ ఫీల్డ్, ఎఫ్ అనేది వెక్టార్ ఫీల్డ్ అని అంటున్నాడు. ఎఫ్ అనేది ఫీల్డ్ అవుతున్నాడు. అంటే ఇక్కడ అబ్జర్వేషన్ చేస్తే దాని మీనింగ్ ఏంటిది అని అంటే ఎఫ్ ఓవర్ ఎఫ్ డాష్ అని ఇచ్చిండని అర్థం. వెక్టార్ స్పేస్ ఇట్ ఇస్ వి ఓవర్ ఎఫ్. అంటే సబ్ ఫీల్డ్ ఏంటిది, ఇదేమో సబ్ ఫీల్డ్, ఇదేంటిది ఫీల్డ్, ఇది ఫీల్డ్. ఇలా మనకు క్వశ్చన్ ఇచ్చాడు, ఇలా మనం రాసుకోవాలి. నెక్స్ట్ అండి, ఎఫ్ ఈజ్ నాట్ ఏ వెక్టార్ స్పేస్. కింది వాటిలో వెక్టార్ స్పేస్ కానిది ఏంటిది, దేని పరంగా, ఎఫ్ డాష్ పరంగా. అంటే ఎఫ్ ఓవర్ ఎఫ్ డాష్ అనేది సబ్ కానిది ఏంటి అంటున్నాడు. ఇక్కడ చూడండి, ఇక్కడ అబ్జర్వేషన్ చేస్తే ఇదేమవుతుంది, ఎఫ్ ఓవర్ ఎఫ్ డాష్ ని మనం ఏమని రాసుకోవచ్చు, ఫస్ట్ ఆప్షన్ లో చూడండి, ఎఫ్ అంటే ఏంటిది, సి ఓవర్ సి క్యూ కాంప్లిమెంట్ అన్నాడు. ఇక్కడ చూడండి, క్యూ కాంప్లిమెంట్ అనేది నాట్ ఏ ఫీల్డే కాదండి. క్యూ కాంప్లిమెంట్ అనేది ఫీల్డే కాదు. ఫీల్డే కానప్పుడు వెక్టార్ స్పేస్ ఎలా అవుతుందంటే కాదు. కాబట్టి నాట్ ఏ అన్నాడు, కాబట్టి ఇట్ ఇస్ ద రైట్ ఆన్సర్. బికాస్ ఎందుకనంటే క్యూ కాంప్లిమెంట్ ఈజ్ నాట్ ఏ ఫీల్డ్ కాదు. ఎందుకనంటే సార్ అంటే ఇక్కడ చూడండి, 2 ఇర్రేషనల్ నెంబర్స్ తీసుకోండి, రూట్ త్రీ తీసుకోండి, రెండింటిని మల్టిప్లై చేయండి, మల్టిప్లై చేస్తే ప్లస్ రూట్ త్రీ ఇంటూ రూట్ త్రీ అవుతుంది. అంటే 3 అంటే రేషనల్ నెంబర్ అవుతుంది, నాట్ ఏ ఇర్రేషనల్ నెంబర్. అక్కడ స్కేలార్ మల్టిప్లికేషన్ నాట్ సాటిస్ఫై, కాబట్టి నాట్ ఏ ఫీల్డ్ అనేదే కాదు. మనకు మల్టిప్లికేషన్ పరంగా గ్రూపే కాదండి, కానప్పుడు ఎలా అవుతుంది, క్లోజర్ ప్రాపర్టీ నాట్ సాటిస్ఫై అండర్ మల్టిప్లికేషన్, సో నాట్ ఏ ఫీల్డ్. సో నెక్స్ట్ ఆప్షన్ దట్ ఈస్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్ చూడండి, ఇది అబ్జర్వేషన్ చేస్తే చూడండి, ఈ రెండో ఆప్షన్ లో చూడండి, మనకేంది ఎఫ్ ఓవర్ ఎఫ్ డాష్ గురించి మాట్లాడాడు. ఇక్కడ ఎఫ్ ఓవర్ అంటే ఆర్ ఓవర్ సి అవుతుంది. ఆర్ ఓవర్ సి అంటే సి ఇస్ డజంట్ సబ్సెట్ ఆఫ్ ఆర్ అవుతుంది. రెండు ఫీల్డ్సే కానీ డజంట్ సబ్సెట్ ఆఫ్ ఆర్ అవుతుంది, కాబట్టి నాట్ ఏ వెక్టార్ స్పేస్ గురించి అన్నాడు, కాబట్టి ఇట్ ఈస్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్ ఇక్కడ అబ్జర్వేషన్ చేస్తే చూడండి, థర్డ్ ఆప్షన్ లో చూడండి, ఎఫ్ ఓవర్ ఎఫ్ డాష్ అంటే ఎఫ్ అంటే ఏంటంటే ఇక్కడ ఆర్ ఓవర్ క్యూ ఓవర్ రూట్ 2 అని అన్నాడు. సో చూడండి, ఖచ్చితంగా క్యూ ఓవర్ రూట్ 2 అనేది స్మాలెస్ట్ సెట్ అవుతుందండి. ఇక్కడ చూడండి, క్యూ ఓవర్ రూట్ 2 అనేది ఆల్వేస్ సబ్సెట్ ఆఫ్ ఆర్ అవుతుంది. రెండు కూడా ఫీల్డ్స్ అవుతాయి. ఇది ఫీల్డే అవుతుంది, ఫీల్డ్, ఇది కూడా ఫీల్డే అవుతుంది, ఇండివిజువల్ గా ఫీల్డ్ అవుతుంది. అండ్ యాజ్ వెల్ యాజ్ ఇది సబ్సెట్ అవుతుంది, కాబట్టి దీన్ని ఏమంటాం, సబ్ ఫీల్డ్ ఆఫ్ ఆర్ అంటాం. సబ్ ఫీల్డ్ ఆఫ్ ఆర్ కు సబ్ ఫీల్డ్ అవుతుంది, కాబట్టి ఇది వెక్టార్ స్పేస్ అనేది అవుతుంది. కానీ మనకు నాట్ ఏ వెక్టార్ స్పేస్ అన్నాడు, కాబట్టి రాంగ్ ఆప్షన్. ఇది చూడండి, ఆప్షన్ డి చూద్దాం. మనకు ఎఫ్ ఓవర్ ఎఫ్ డాష్ చూద్దాం. ఎఫ్ ఓవర్ ఎఫ్ డాష్ అంటే చూడండి, అబ్జర్వేషన్ చేస్తే క్యూ ఓవర్ ఆర్, ఇది కూడా ఫీల్డే. ఎస్, ఇది ఫీల్డే, ఇది కూడా ఫీల్డే, ప్రాబ్లం ఏమి లేదు, ఇది కూడా ఫీల్డే. కానీ లోపల ఉన్నటువంటి బయట దానికి సబ్సెట్ కావాలి. ఆర్ డజంట్ సబ్సెట్ ఆఫ్ క్యూ, కాబట్టి నాట్ ఏ వెక్టార్ స్పేస్. సో దిస్ ఇస్ ద రైట్ ఆన్సర్. నాట్ వెక్టార్ స్పేస్ అన్నాడు, కాబట్టి ఆన్సర్స్ ఏమైతే ఏ బి డి ఇస్ ద రైట్ ఆన్సర్స్ అవుతాయండి. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దామండి. ఇక్కడ అబ్జర్వేషన్ చేయండి, సి ఓవర్ ఎక్స్, 1 మినిట్ అండి, దీన్ని పైకి తీసుకెళ్తున్నాను. రైట్, ఇక్కడ చూడండి, ఇక్కడ అబ్జర్వేషన్ చేస్తే కనిపిస్తుందా అండి,
Screen is clear? Hello? Yes, sir. Yes, sir. Okay. Yes, sir. C over X అంటే ఏంటంటే set of the all polynomials over the field is the ఏమవుతుందండి సి అవుతుంది. కాంప్లెక్స్ నెంబర్స్ అవుతున్నాయండి. మనం చెప్పుకున్నాం ఆల్రెడీ. ఈ రొటేషన్ మీకు రాపిచ్చాను, మీకు ఇంతకుముందే రాపిచ్చాను. ఏమని చెప్పాను? ఎఫ్ ఓవర్ ఎక్స్ అంటే ఏమని రాపిచ్చాను? ది సెట్ ఆఫ్ ఆల్ పాలినామియల్స్ విత్ కోఎఫిషియన్స్ దేనికి చెందుతాయి? ఓవర్ ఫీల్డ్ ఎఫ్ కు చెందుతాయి. సెట్ ఆఫ్ ఆల్ పాలినామియల్స్, ది సెట్ ఆఫ్ ఆల్ పాలినామియల్స్ with coefficients from f, with coefficients from f, ఫీల్డ్ నుంచి చెందుతాయి. ఫీల్డ్ నుంచి తీసుకున్నాం ఆ కోఎఫిషియన్స్ ని. అవి సెట్ ఆఫ్ పాలినామియల్స్. ఈజ్ ఆల్వేస్ వెక్టార్ స్పేస్ అని చెప్పాము. ఈజ్ నాట్ ఏ వెక్టార్ స్పేస్, కింద దాంట్లో వెక్టార్ స్పేస్ కానిది అని అంటున్నాడు. అంటే సి ఇచ్చాడు. ఫస్ట్ ఏమి ఇచ్చాడు? సి ఇచ్చాడు. అంటే వి ఈజ్ ఈక్వల్ టు మన క్వశ్చన్ లో ఏమి ఇచ్చాడంటే సి ఇచ్చాడు. మరి ఎఫ్ ఏం తీసుకుందాం ఇక్కడ? ఫర్ ఎగ్జాంపుల్ ఆర్ తీసుకుందాం అనుకోండి. ఇక్కడ వి ఓవర్ ఎఫ్ ఏమవుతుందండి ఇక్కడ అబ్జర్వేషన్ చేస్తే? అంటే సి ఓవర్ ఆర్ అవుతుంది. సి ఓవర్ ఆల్వేస్ ఏమవుతుంది? వెక్టార్ స్పేస్ అవుతుంది. నాట్ వెక్టార్ స్పేస్ అన్నాడు కాబట్టి దిస్ ఇస్ ద రాంగ్ ఆప్షన్. నెక్స్ట్ ఇక్కడ అబ్జర్వేషన్ చేస్తే చూడండి, వి ఓవర్ ఎఫ్. వి అంటే ఏంటిదంటే సి కాబట్టి సి ఓవర్ క్యూ. సి ఓవర్ క్యూ ఇస్ ఆల్వేస్ వెక్టార్ స్పేస్. ప్రీవియస్ చెప్పుకున్నాం మనం. ఇట్ ఇస్ నాట్ ఏ వెక్టార్ స్పేస్. నాట్ ఏ వెక్టార్ స్పేస్ అన్నాడు కాబట్టి రాంగ్ ఆప్షన్, వెక్టార్ స్పేస్ అవుతుంది. ఇక్కడ చూడండి వి ఓవర్ ఎఫ్, మనకి ఎఫ్ ఏమి ఇచ్చాడంటే ఇక్కడ అబ్జర్వేషన్ చేస్తే సి, ఇది వి ఇస్ ద సి, ఎఫ్ ఏమన్నా క్యూ కాంప్లిమెంట్ అన్నాడు. క్యూ కాంప్లిమెంట్ అంటే క్యూ కాంప్లిమెంట్ ఈజ్ ఏ నాట్ ఏ ఫీల్డ్. ఇట్ ఈస్ నాట్ ఏ ఫీల్డ్, నాట్ ఏ ఫీల్డ్. ఫీల్డ్ కానప్పుడు వెక్టార్ స్పేస్ ఎలా అవుతుంది? వెక్టార్ స్పేస్ కాదు. నాట్ ఏ వెక్టార్ స్పేస్ అన్నాడు కాబట్టి రైట్ ఆన్సర్. ఇక్కడ అబ్జర్వేషన్ చేస్తే చూడండి, వి ఓవర్ ఎఫ్. వి ఓవర్ ఎఫ్ అంటే మనకి ఏమవుతుంది? వి అంటే సి ఉంది, ఓవర్ ఎఫ్ అంటే క్యూ ఓవర్ రూట్ 2. మనకు తెలుసు ఈ క్యూ ఓవర్ రూట్ 2 అనేది ఫీల్డ్ అవుతుందని తెలుసు మనకు. ఇది సూపర్ ఫీల్డ్ ఆఫ్ ద క్యూ అవుతుంది. ఇట్ ఈస్ ద, ఇది చూడండి ఇట్ ఈస్ ఆల్సో ఫీల్డ్ అవుతుందని మనకు తెలుసు ఖచ్చితంగా. ఇక్కడ చూడండి క్యూ కన్నా పెద్దగా ఉన్నటువంటి సూపర్ ఫీల్డ్ ఏంటి అని అంటే క్యూ ఓవర్ రూట్ 2. ఇది క్యూ ఓవర్ రూట్ 2 అండి, అంటే క్యూ ఓవర్ రూట్ డి ఈ ఫామ్ లో ఉన్నటువంటిది. దీనికన్నా సూపర్ ఫీల్డ్ ఏంటి సార్ అంటే రియల్ నెంబర్ సిస్టమ్. సార్ మరి దీనికన్నా సూపర్ ఫీల్డ్ ఏంటి సార్ అని అంటే వీటన్నిటికన్నా సూపర్ ఫీల్డ్ కాంప్లెక్స్ నెంబర్ సిస్టమ్. కాంప్లెక్స్ నెంబర్ సిస్టమ్ సి అండి. మరి సి అనేది సూపర్ ఫీల్డ్ అవుతుంది, లోపల ఉన్నటువంటిది సబ్ ఫీల్డ్ అవుతుంది. కాబట్టి ఆల్వేస్ వెక్టార్ స్పేస్ అవుతుంది వి ఓవర్ ఎఫ్. కానీ అక్కడ నాట్ ఏ వెక్టార్ స్పేస్ అన్నాడు ఇన్ ద క్వశ్చన్. కాబట్టి దిస్ ఇస్ ద రాంగ్ ఆప్షన్. మన రైట్ ఆన్సర్ ఏమవుతుంది? ఓన్లీ సి ఇస్ ద రైట్ ఆన్సర్ అవుతుందండి. ఇలా మనం క్వశ్చన్ ని క్రాక్ చేయాలి. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి, 1 minute అండి. రైట్, రైట్. ఈ క్వశ్చన్ చూడండి సార్, ఇది కొద్దిగా డిఫరెంట్ గా ఉంటుందండి. ఇది కూడా ప్రీవియస్ ఎంట్రన్స్ ఎగ్జామినేషన్స్ లో అడిగినటువంటి క్వశ్చన్ ఏనండి. ఇక్కడ చూడండి, మనకు Z10 అండర్ అడిషన్ మాడులో 10, మల్టిఫికేషన్ మాడులో 10, యూజ్ ఏ రింగ్ అని అన్నాడు. ఎస్, రింగ్ ని యూజ్ చేశాడు మనకు. అండ్ ఎఫ్ అనేటువంటి ఫీల్డ్ ఇచ్చాడండి, 0, 2, 4, 6, 8 అని ఇచ్చాడు. అండర్ అడిషన్ మాడులో 10, మల్టిఫికేషన్ మాడులో 10 అని అన్నాడండి. అండర్ అడిషన్ మాడులో 10, మల్టిఫికేషన్ మాడులో 10 అని చెప్పాడు. అయితే కింద ఆప్షన్స్ ఇచ్చాడు. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈజ్ ఇన్కరెక్ట్ అన్నాడండి. చాలా జాగ్రత్త చూడండి, ఇన్కరెక్ట్, కరెక్ట్ కానటువంటిది అన్నాడు. అంటే ఫాల్స్ గురించి మాట్లాడుతున్నాడు అని అర్థం. ఫాల్స్, కింది దాంట్లో ఫాల్స్ ఏంటి? ఒక్కొక్క ఆప్షన్ ని చాలా జాగ్రత్తగా గమనించండి. కింది దాంట్లో ఒక్కొక్క ఆప్షన్ ని చాలా జాగ్రత్తగా గమనిస్తే మీకు అర్థమైపోతుంది విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈజ్ ఫాల్స్ అని అన్నాడు. ఇక చూడండి, Z10 ఓవర్ ఎఫ్ అనేది వెక్టార్ స్పేస్ అవుతుంది అనేటువంటిది ఒకటి అన్నాడు. నెక్స్ట్ ఏమన్నాడు? Z10 ఓవర్ ఎఫ్ అనేది ఈజ్ నాట్ ఏ వెక్టార్ స్పేస్, ఎందుకంటే అసోసియేటివ్ లా అనేటువంటిది డస్ నాట్ ఫాలోస్ అని చెప్పాడు. నెక్స్ట్ ఏమన్నాడు? Z10 ఓవర్ ఎఫ్ ఈజ్ నాట్ ఏ వెక్టార్ స్పేస్ సిన్స్ డిస్ట్రిబ్యూటివ్స్ డస్ నాట్ ఫాలో అని చెప్పాడు. నన్ ఆఫ్ దిస్ అని అన్నాడు. నేను ఒక ఎగ్జాంపుల్ తీసుకుంటాను చూడండి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఫీల్డ్ అన్నాడు కదా, నేను ఏం చేస్తాను? ఫీల్డ్ ఏమి ఇచ్చాడు ఇక్కడ అబ్జర్వేషన్ చేస్తే చూడండి, 0, 2, 4, 6, 8 ఇది ఫీల్డ్ అని ఇచ్చాడు నాన్న. ఈ ఫీల్డ్ లో ఈ ఎలిమెంట్స్ ఉన్నాయి మనకు. ఎస్, ఈ ఎలిమెంట్స్ ఉన్నాయి. దేని పరంగా? అండర్ అడిషన్ మాడులో 10, మల్టిఫికేషన్ మాడులో 10. మల్టిఫికేటివ్ ఐడెంటిటీ అనేటువంటిది నేను ఫైండ్ అవుట్ చేస్తున్నాను. ఒకసారి చూడండి, మనకి ఏం ప్రాపర్టీ ఉంది? ఈ ఇంటూ యూ ఈజ్ ఈక్వల్ టు ఈ కావాలి, అదే యూ కావాలి, సారీ యూ కావాలి. ఇక్కడ ఈ అనేటువంటిది ఏంటిదంటే మల్టిఫికేటివ్ ఐడెంటిటీ. ఫర్ ఆల్
ఫర్ ఆల్ యూ ఈస్ ద బిలాంగిస్ టు ద Z10 కి చెందాలి. ఓకేనండి. అలా ఉన్నటువంటి దానికి మల్టిప్లికేటివ్ ఐడెంటిటీ దేనికి చెందుతుంది. ఇక్కడ అబ్జర్వేషన్ చేస్తే ఈ అనేటువంటిది మనకి ఏంటిది, ఫర్ ఎగ్జాంపుల్ 1 అని తీసుకుంటే ఇట్ ఈస్ ద ఫీల్డ్ కావాలి. సో ఇక్కడ మల్టిప్లికేటివ్ ఐడెంటిటీ ఈ వాల్యూ ఏమొస్తుందో మనం చెక్ చేసుకుందాం. ఇక్కడ ఈ వాల్యూ ఏమొస్తుంది ఈ ఫీల్డ్ పరంగా. ఇది మామూలు నార్మల్ ఫీల్డ్ కాదు కదండి, ఏదో రియల్ నెంబరు, కాంప్లెక్స్ నెంబరు, రేషనల్ నెంబర్ అయితే ఈజ్ ఈక్వల్ టు 1 అవుతుంది. మరి ఈ ఫీల్డ్ లో ఏమవుతుంది అనేటువంటిది మనం చెక్ చేద్దాం మల్టిప్లికేషన్ పరంగా. అంటే మల్టిప్లికేషన్ మోడల్ 10 0 2 4 6 8 అండి. ఇక్కడ అబ్జర్వేషన్ చేస్తే 0 2 ఇదంతా గ్రూప్ థియరీలో వస్తుంది. జస్ట్ ఎగ్జాంపుల్ ఏదో తీసుకున్నాను, మీకు అక్కడ యూజ్ అవుతుంది, మీరు చెక్ చేసుకోవచ్చు. ఇక చూడండి, మీరు ఇట్లా బాక్స్ కొట్టుకోవచ్చు. ఇలా బాక్స్ తీసుకుంటే ఇబ్బంది లేకుండా కన్ఫ్యూజ్ కాకుండా ఉంటాం. చూడండి, ఇలా బాక్స్ తీసుకుందాం. రైట్, ఇక్కడ చూడండి ఇలా. రైట్, ఇక్కడ చూడండి 0 ఇంటూ 0 ఏమైతుందండి 0, 0 ఇంటూ 2 0, 0 ఇంటూ 4 0, 0 ఇంటూ 6 0, 0 ఇంటూ 8 0. ఇక్కడ చూడండి ఈ 2 ఇంటూ ఈ 0 అండి. 2 ఇంటూ 0, 2 ఇంటూ 0 వాల్యూ ఇస్ ద 0. 2 ఇంటూ 2 వాల్యూ ఎంత అవుతుందండి 4 అవుతుంది. 2 ఇంటూ 4 వాల్యూ ఎంత అవుతుందండి 8 అవుతుంది. 2 ఇంటూ 6 వాల్యూ ఎంత అవుతుందండి 12 అవుతుంది. ఈ 12 ని మనం ఏం చేయాలి అంటే 2 ఇంటూ అండర్ మల్టిప్లికేషన్ మోడ్లో 10 6 వాల్యూ ఎంత అవుతుందండి 12. ఈ 12 ని మనం 10 తోన భాగిస్తే రిమైండర్ ఎంత వస్తుందండి 2 వస్తుంది. అంటే ఈ 12 ని ఏం చేయాలి 10 తోన భాగించాలి. భాగిస్తే చూడండి 10 1 10, రిమైండర్ ఎంత మిగులుతుంది 2. ఈ 2 అనేటువంటిది ఇక్కడ తీసుకుపోయి ఇక్కడ రాశాను నేను, అలా రాయాలి. సో ఇక్కడ ఆన్సర్ ఏమవుతుంది 2 అవుతుంది. నెక్స్ట్ ఇక్కడ చూడండి 2 ఇంటూ 8 16 అవుతుంది. 16 ని 10 తోన భాగిస్తే రిమైండర్ 0. 4 ఇంటూ 0 0, 4 ఇంటూ 2 is the 8, 4 ఇంటూ 4 16, 10 తోన భాగిస్తే రిమైండర్ is the 6 and 4 ఇంటూ 6 is the 24, 10 తోన భాగిస్తే రిమైండర్ is the 4. 4 into 8 is 32. 32 to 10 తోన భాగిస్తే రిమైండర్ 2. 6 into 0 0 and 6 into 2 is the 12. 10 తోన భాగిస్తే రిమైండర్ 2. 6 into 4 is the 24. 10 తోన భాగిస్తే 4. 6 into 6 36. 10 తోన భాగిస్తే is the 6. 6 into 8 is the 48 అవుతుంది. 48 అంటే 10 తోన భాగిస్తే 8 మిగులుతుంది. 8 into 0 0. 8 into 6 is the 8 into 2 ఏమవుతుందండి 16 అవుతుంది. 10 తోన భాగిస్తే రిమైండర్ 6. 8 into 4 is the 32. 10 తోన భాగిస్తే మనకు 2 వస్తుంది. 8 into 6 is the 48. 10 తోన భాగిస్తే 8 అవుతుందండి. 8 into 8 is the 64. 10 తోన భాగిస్తే 4 వస్తుందండి. ఇలా మనకు వచ్చింది. సార్ మనకి ఇక్కడ ఈ టేబుల్ వేసినప్పుడు అంటే కాంపోజిషన్ టేబుల్ వేసినప్పుడు ఏది ఐడెంటిటీ ఎలిమెంట్ అవుతుంది సార్ అని అంటే మీరు ఎలా గుర్తుపట్టాలంటే, సార్ ఒక్క నిమిషం సార్, వీళ్ళు చూద్దాం సార్. కెన్ యూ గెస్ ఎనీబడి ఐడెంటిటీ ఎలిమెంట్? 1 minute సార్, ఏదో అవుతుంది ఇది. సార్ అట్లనే స్కాన్ అవుతుంది సార్, అది టైం ఇది సేమ్ నాకు కూడా ప్రాబ్లం వస్తుంది ఇట్లా. డోంట్ వరీ, ఒక్క నిమిషం ఆగండి. చెప్పండి ఎవరైనా. మై డియర్ స్టూడెంట్స్, ప్లీజ్ సే వాట్ ఈస్ ద ఐడెంటిటీ ఎలిమెంట్ బై యూజింగ్ దిస్ కేలీస్ టేబుల్. ఎవరైనా రెస్పాండ్ కావాలి. సార్ ఇక్కడ 0 సార్. is equal to some x, any element, some x into u is equal to u వచ్చేటట్టు టేబుల్ ఎక్కడ ఉందా ఆ ఎలిమెంట్, అదే ఐడెంటిటీ ఎలిమెంట్. ఎవరైనా యూ చాట్ బాక్స్. ఇది ఒక ప్రాబ్లం అనుకోండి, ఇది ఇచ్చేసి వాట్ ఇస్ ద ఐడెంటిటీ ఎలిమెంట్ ఇన్ దిస్ ఫీల్డ్ అంటాడు. f is equal to 0 2 4 6 8 మల్టిప్లికేషన్ మోడ్లో. రెస్పాండ్. సో వినీషా 0, నో. సారీ ఫర్ ద ఇంటర్మిషన్. చూద్దాం సార్. నో ప్రాబ్లం సార్, వాళ్ళకు కూడా తెలుస్తుంది సబ్జెక్ట్ ఎంత వస్తుంది. ఐడెంటిటీ ఎలిమెంట్ అడుగుతాడు. బ్యూటిఫుల్ క్వశ్చన్, గ్రూప్ థియరీలో ఉంటుంది. నో. మీరు అబ్జర్వ్ చేస్తే టేబుల్ చూడండి, ఏ ఎలిమెంట్ ని ఎవరితో మల్టిప్లై చేస్తే సేమ్ వస్తున్నాడు. డమ్మీ ఎవడు? జస్ట్ లైక్ వి కాల్ యాజ్ ఎ డమ్మీ ఎలిమెంట్. ఓకే, నిఖిత, నాగవల్లి, గుడ్. డమ్మీ ఎలిమెంట్ చూడండి మీరు. రెస్పాండ్ ఆల్. 26 మెంబర్స్ ఉన్నారండి. 26 members can be respond. Anyone, ఏ ఎలిమెంట్ అయినా కానీ మీ ఇష్టం. దట్ ఎలిమెంట్ షుడ్ బి ఇన్ ఎఫ్. ఎఫ్ లో ఉన్న ఎలిమెంటే అవుతుంది, వేరేది కాదు. నేను మళ్ళీ గ్రూప్ థియరీలో చెప్తాం ఇవన్నీ డీటెయిల్ గా. మీకు ఆల్రెడీ 4th సెమిస్టర్ కంప్లీట్ అయిపోయింది కాబట్టి సార్ అడుగుతున్నారు. అయ్యా, అందరు అయిపోయిన వాళ్ళే ఉన్నారు కదా, గ్రూప్ థియరీ అయిపోయిన 5th సెమిస్టర్ లో ఉన్నారు కాబట్టి. ఓకే, ఎంతమంది రెస్పాండ్ అయ్యారు? రైట్ సార్, బాలరాజు సార్. ఓకే సార్, క్యారీ ఆన్ సార్. గుడ్ అండి, అంతే. ఇక్కడ చూడండి, ఇక్కడ అబ్జర్వేషన్ చేయండి.
మీకు ఎప్పుడైనా సరే కాంపోజిషన్ టేబుల్ వేసినప్పుడు ఈ పైన ఉన్నటువంటి ఎలిమెంట్స్ ఏమున్నాయండి 0 2 ఇక కలర్ చేంజ్ చేస్తాను ఇక్కడ చూడండి ఈజీగా మీకు ఐడెంటిఫై చేయొచ్చు ఇక చూడండి ఇక్కడ ఉన్నటువంటి 0 2 4 6 యాజ్ ఇట్ ఈస్ రావాలండి 0 4 0 2 4 6 8 మరి ఏ రోలో వచ్చినాయంటే యాజ్ ఇట్ ఈస్ ఎలిమెంట్స్ ఏ రోలో గా వచ్చినాయి చెక్ చేయండి ఇక్కడ చూడండి ఇక్కడ వచ్చినాయి చూడండి 0 2 4 6 8 ఈ రోలో చూడండి బాగా సేమ్ పైన ఎలిమెంట్స్ ఏ ఉన్నాయి కదండి డస్ నాట్ చేంజ్ కదండి ఇవి సేమా చూడండి సో ఇవి ఈ ఎలిమెంట్స్ సేమ్ కాబట్టి ఇక్కడ ఉన్నటువంటి ఎలిమెంట్ ఏంటంటే ఇక్కడ 1 మినిట్ ఇక చూడండి ఇక్కడ ఉన్నటువంటి ఎలిమెంట్ ఏంటంటే 6 కాబట్టి 6 ఏమవుతుందండి మనకు ఐడెంటిటీ ఎలిమెంట్ అంటే ఏంటి లేదన్న ఇక చూడండి ఈ ఇంటూ యూ చేస్తే మనకి ఏం రావాలి యూనే రావాలి ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ చూడండి నేను 6 ఇంటూ 0 చేసిన నాకు యూ వాల్యూ 0 తీసుకున్నా 0నే వచ్చింది ఇక చూడండి 6 ఇంటూ 2 చేసిన అండర్ మల్టిప్లికేషన్ మాడ్లో 10 మనకి ఏం రావాలి యూ వాల్యూ ఇది యూ వాల్యూ ఎంత 2 తీసుకున్నా ఈ వాల్యూ ఈజ్ ఈక్వల్ టు 6 అంటున్నా అవుతుందా లేదా చెక్ చేస్తున్నా చూడండి మనకి ఏమొస్తుంది 2నే వస్తుంది ఇట్ ఈస్ ద యూనే కదా ఇక చూడండి మళ్ళీ 6 మల్టిప్లికేషన్ మాడ్లో 10 4 తీసుకోండి 6 4 24 మనకు 24 ని 10 తోనే భాగిస్తే 4 వస్తుంది 4 ఇస్ నథింగ్ బట్ యూనే కదండి ఇలా మీరు ఇక్కడ అబ్జర్వేషన్ చేస్తే ఇక్కడ చూడండి 1 మినిట్ రైట్ ఇక్కడ చూడండి 6 మల్టిప్లికేషన్ ఇక్కడ అబ్జర్వేషన్ చేస్తే 6 మల్టిప్లికేషన్ 6 అండర్ అడిషన్ మాడ్లో 10 ఇది యూ వాల్యూ ఇది ఈ వాల్యూ అనుకుందాం ఈనే అవుతుందా లేదా చెక్ చేద్దాం ఇక్కడ చూడండి ఏమొస్తుంది మనకు 36 అంటే 6 వస్తుంది చూడండి 6 ఇంటూ మల్టిప్లికేషన్ మాడ్లో 8 చేస్తే మనకి ఏమొస్తుంది 48 8 వస్తుంది అంటే మనకి ఏమొచ్చిందంటే దేర్ఫోర్ ఈ మల్టిప్లికేషన్ మాడ్లో 10 యూ ఈజ్ ఈక్వల్ టు మనకి ఏమొచ్చింది యూనే వచ్చింది దేర్ఫోర్ ఈ వాల్యూ ఏమవుతుందండి 6 అవుతుంది 6 ఇస్ ద ఐడెంటిటీ ఎలిమెంట్ మన కాంపోజిషన్ టేబుల్లో ఇట్లా యాజ్ ఇట్ ఈజ్ ఉన్నటువంటి ఎలిమెంట్ ఆ రోలో ఉన్న ఎలిమెంట్ మనకి ఏమవుతుంది ఈ ఎలిమెంట్ ఏమవుతుందండి ఇక్కడ ఉన్నటువంటి 6 ఏమవుతుంది యాజ్ ఇట్ ఈజ్ అవుతుంది కాబట్టి ఈ 6 అనేటువంటిది ఏమవుతుంది ఐడెంటిటీ ఎలిమెంట్ సో ఈ ఈజ్ ఈక్వల్ టు 6 అనేటువంటిది ఈ ఫీల్డ్ లో మనకు ఐడెంటిటీ ఎలిమెంట్ అనేది అవుతుందండి అండర్ మల్టిప్లికేషన్ పరంగా ఇజ్ ఇట్ క్లియర్ అండి ఇక్కడ చూద్దామండి ఫాల్స్ స్టేట్మెంట్ అన్నాడు ఇక్కడ అబ్జర్వేషన్ చేస్తే ఐడెంటిటీ ఎలిమెంట్ ఏంటండి ఇక్కడ 6 అవుతుంది నేను ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ చూడండి Z10 ఇక్కడ వి ఏముందండి వెక్టార్ స్పేస్ లో Z10 అని తీసుకున్నాం Z10 లో ఎలిమెంట్స్ ఏమేమి ఉంటాయండి 0 1 2 3 4 5 6 7 8 9 10 అండర్ అడిషన్ మాడ్లో 10 మల్టిప్లికేషన్ మాడ్లో 10 అన్నాడు ఆపరేషన్ సరే ఇక్కడ అబ్జర్వేషన్ చేయండి నేను ఈ వాల్యూ ఇస్ 6 తీసుకున్నాను ఈ ఇంటూ యూ చేద్దామండి ఈ ఇంటూ యూ వాల్యూ ఏం తీసుకున్నాం 3 అని తీసుకున్నాం అంటే యూ ఈజ్ ఈక్వల్ టు 3 ఇస్ ద బిలాంగింగ్స్ టు ద వి వెక్టార్ స్పేస్ నుంచి తీసుకున్నాను అంటే 6 మల్టిప్లికేషన్ మాడ్లో 10 స్కేలార్ మల్టిప్లికేషన్ చేస్తున్నాను అంటే ఇట్ ఈస్ ద 3 ఇట్ ఈస్ 18 అవుతుంది 18 అంటే 8 అవుతుంది 18 అంటే 10 తోనే భాగిస్తే ఎంత అవుతుందండి 18 ఇట్ ఈస్ ద 8 అవుతుంది ఎందుకంటే ఈ 18 ని మనం 10 తోనే భాగిస్తే 10 1 10 సో రిమైండర్ ఈస్ ద 8 1 మినిట్ రిమైండర్ ఈస్ ద 8 ఈ 8 తీసుకెళ్ళి ఇక్కడ రాశారు సో కాబట్టి ఇట్ ఈస్ మనకి ఏం రావాలి యూ కావాలి ఇట్ ఈస్ నాట్ ఈక్వల్ టు 3 కి సమానం కాదు కాబట్టి మనకి ఏమైంది స్కేలార్ మల్టిప్లికేషన్ 1 ఇంటూ యూ అనేది ఐడెంటిటీ ధర్మం సాటిస్ఫై చేయలేదు అంటే వి కామా ప్లస్ అనేటువంటిది ఎబిలియన్ గ్రూపే కాదు ఇక్కడ ఇప్పుడు మనకు ఫీల్డ్ కావాలంటే ఇక్కడ అబ్జర్వేషన్ చేస్తే స్కేలార్ మల్టిప్లికేషన్ నాట్ సాటిస్ఫై కాబట్టి వెక్టార్ స్పేస్ అవుతుందా అంటే కాదు దిస్ ఇస్ ద రైట్ ఆన్సర్ ఇట్ ఈస్ నాట్ ఏ వెక్టార్ స్పేస్ సిన్స్ అసోసియేటివ్ లా నాట్ సాటిస్ఫై ఇక్కడ 3 తీసుకున్నాయి ఇప్పుడు 6 ఇంటూ 3 అనేటువంటి వెక్టార్ స్పేస్ లోనే చెందుతున్నాయి ఈ 6 ఇక్కడ ఉంది ఇది 3 ఇక్కడ చెందుతుంది మనకు అబ్జర్వేషన్ చేస్తే 8 అసోసియేటివ్ లా కూడా నాకు ఇక్కడ సాటిస్ఫై కాదు కాబట్టి ఇట్ ఈస్ ఆల్సో రైట్ ఆన్సర్ ఎఫ్ ఈజ్ ఏ నాట్ వెక్టార్ స్పేస్ డిస్ట్రిబ్యూటివ్ స్లాట్ నాట్ వెక్టార్ స్పేసే కానప్పుడు డిస్ట్రిబ్యూటివ్ స్లాట్ దగ్గరికి ఎక్కడికి వెళ్తుంది వెళ్ళదు ఇక్కడ ఐడెంటిటీ ధర్మమే సాటిస్ఫై చేయట్లేదు మనకు ఇక్కడ స్కేలార్ మల్టిప్లికేషన్ సాటిస్ఫై చేయలేదు ఈ ప్రాపర్టీస్ అన్ని ఎక్కడికి పోతాయి ఎక్కడ ఇవి ఏవి కూడా సాటిస్ఫై కావు దీస్ ఆర్ ఆల్ ఇన్కరెక్ట్ స్టేట్మెంట్స్ సో మన రైట్ ఆన్సర్స్ ఏమైతాయండి ఏబిసి ఇస్ ద రైట్ స్టేట్మెంట్స్ సో ఇక్కడ ఫాల్స్ ఇన్కరెక్ట్ స్టేట్మెంట్స్ అనేటువంటివి ఏబిసి అనేటువంటివి అవుతాయండి నెక్స్ట్ క్వశ్చన్ తీసుకుందాం చూడండి ఒకసారి అబ్జర్వేషన్ చేయండి నెక్స్ట్ క్వశ్చన్ ఏముంది 1 మినిట్ సార్ ఏమైంది సార్ ఇది ఏం కనిపించట్లేదు ఎనీ ప్రాబ్లం అది సైడ్కి వెళ్ళిపోయినట్టుంది ఇది తీసుకోండి లెఫ్ట్ సైడ్
ఇప్పుడు వచ్చింది సార్, కొద్దిగా లోడ్ అవుతున్నట్లుంది. ఎస్, ఈజ్ ఇట్ క్లియర్. రైట్, ఇక్కడ చూడండి, ఇది కూడా మనకు లాస్ట్ అండ్ ఫైనల్ క్వశ్చన్ అండి. ఇది చాలా జాగ్రత్త వినండి. దీంతో వెక్టార్ స్పేస్ అనేటువంటిది క్లోజ్ అయిపోతుంది. టుమారో సబ్ స్పేస్ స్టార్ట్ చేస్తాను నేను. ఇక్కడ చూడండి, ఇక్కడ అబ్జర్వేషన్ చేస్తే వి అనేటువంటి వెక్టార్ స్పేస్ అని చెప్పుకున్నాం. ఏబిసిడి ఇంతకుముందు ఎగ్జాంపుల్ లో కూడా ఇచ్చాం మనం. నెక్స్ట్ ఎఫ్ అనేటువంటిది ఫీల్డ్. ఇది చూడండి, ప్రీవియస్ ఎగ్జామినేషన్ లో చాలా సార్లు అడిగినాడండి. ఇక చూడండి, ఇట్లా ఇచ్చాడు ఒకటి మ్యాట్రిక్స్, దీని యూనివర్స్ ఎలిమెంట్ ఫైండ్ అవుట్ చేయమని, ఐడెంటిటీ ఎలిమెంట్ ఫైండ్ అవుట్ చేయమని వెక్టార్ స్పేస్ లో. అంటే దీంట్లో ఇది ఒకవేళ ఇది గ్రూప్ అయింది అనుకోండి, ఈ ఎలిమెంట్ యొక్క అండర్ మల్టిప్లికేషన్ పరంగా మనకు గ్రూప్ అయింది అనుకోండి, దీనికి యూనివర్స్ ఎలిమెంట్ ఏంటిది, ఏ ఏ ఏ ఏ ఈక్వల్ ఉంటాయి. చాలా సార్లు అడిగాడండి ఈ క్వశ్చన్, చాలా సార్లు మనకు సిపి గెట్ లో ప్రీవియస్ సెంట్రల్ యూనివర్సిటీస్ ఎంట్రన్స్ ఎగ్జామినేషన్ లో ఈ క్వశ్చన్ యొక్క ఈ ఏ తీసుకుంటే ఐడెంటిటీ ఎలిమెంట్ ఏంటిది, యూనివర్స్ ఎలిమెంట్ ఏంటిది అనేటువంటిది, సేమ్ ఎలిమెంట్స్ ఏం తీసుకుంటే ఏంటి అనేటువంటిది అడిగాడు. ఇక్కడ ఈ క్వశ్చన్ లో చూడండి ఏమన్నాడు, వి ఓవర్ ఎఫ్ ఈజ్ ఏ నాట్ ఏ వెక్టార్ స్పేస్. వెక్టార్ స్పేస్ కాదు, ఎందుకనగా ఎందుకు, రీజన్ ఏంటి, డిస్ట్రిబ్యూటివ్స్ లా సాటిస్ఫై కావా, లేకపోతే అసోసియేటివ్ లా ఫెయిల్ అవుతుందా, అంటే 1 into x చేస్తే x రావాలి కానీ రావట్లేదా అనేటువంటిది అడుగుతున్నాడండి. రావట్లేదా అనేటువంటిది అడుగుతున్నాడండి. ఇది దీన్ని అబ్జర్వేషన్ చేయండి. మనకు ఐడెంటిటీ ఎలిమెంట్ ఏమవుతుందండి, దీంట్లో మనం ప్రీవియస్ దాంట్లో గ్రూప్ థియరీలో వస్తుందండి, మీరు డైరెక్ట్ గా రాసుకోవచ్చు. ఈజ్ ఈక్వల్ టు ఐడెంటిటీ ఎలిమెంట్. ఇక్కడ ఏమవుతుంది, ఐడెంటిటీ మ్యాట్రిక్స్ కాదండి, దిస్ ఇస్ నాట్ ఐ, సారీ, 1 minute. రైట్, ఈ ఐడెంటిటీ ఎలిమెంట్, ఐడెంటిటీ ఎలిమెంట్ ఏమవుతుందండి, ఇక్కడ అబ్జర్వేషన్ చేసి చూడండి, 1/2 1/2 1/2 1/2 అవుతుందండి. ఎందుకు అవుతుంది సార్ అంటే, ఇక్కడ చూడండి, నేను ఫర్ ఎగ్జాంపుల్ ఇందులో ఒక ఏ అనేటువంటి ఒక మ్యాట్రిక్స్ తీసుకున్నాను. ఏ మ్యాట్రిక్స్, ఏ ఏ ఏ ఏ ఓకేనా, ఇట్ ఈస్ ద బిలాంగ్స్ టు ద ఫీల్డ్. ఫీల్డ్ లో మల్టిప్లికేషన్ పరంగా కావాలి. ఈ అనేది ఇది తీసుకుందాం. ఫర్ ఎగ్జాంపుల్ ఏ మల్టిప్లికేషన్ ఈ చేద్దాం, ఏమొస్తుంది, ఏ ఏ ఏ ఏ. ఇక మల్టిప్లికేషన్ ఈ చేయండి, ఏముంది ఇక్కడ, 1/2 1/2 1/2 1/2. మల్టిప్లికేషన్ చేయండి, ఈ రో ఇంటూ ఈ కాలం చేస్తే మనకి ఏమొస్తుంది, 1/2/2 అంటే a/2 ప్లస్ a/2. నెక్స్ట్ ఈ రో ఇంటూ రెండో కాలం చేయండి, ఫస్ట్ రో ఇంటూ రెండో కాలం a/2 ప్లస్ a/2. నెక్స్ట్ సెకండ్ రో ఇంటూ ఫస్ట్ కాలం a/2 ప్లస్ a/2. సెకండ్ రో ఇంటూ సెకండ్ కాలం a/2 ప్లస్ 1 minute, a/2 ప్లస్ 1 minute సార్, 1 minute. ఇక్కడ చూడండి, a/2 ప్లస్ a/2 ఇక్కడ తీసుకుందాం. రైట్, ఇక్కడ చూడండి, a/2 ప్లస్ a/2. సో this is the matrix is equal to a/2 plus a/2 a/2 plus a/2 a/2 plus a/2 a is nothing but a matrix. చూడండి, a ఇంటూ ఈ చేస్తే ఏనే వస్తుంది, కాబట్టి ఈ ఏమవుతుందండి, ఐడెంటిటీ ఎలిమెంట్ అవుతుంది. ఈజ్ ఐడెంటిటీ ఎలిమెంట్ ఎందులో అవుతుందండి, ఐడెంటిటీ ఎలిమెంట్ ఇన్ ఫీల్డ్ ఎఫ్ లో అవుతుంది. మరి ఎఫ్ లో ఐడెంటిటీ ఎలిమెంట్ వచ్చింది మనకి. ఇక్కడ అబ్జర్వేషన్ చేద్దాం. మనకి ఇక్కడ చూడండి, మనం ఏం తీసుకోవాలి, వెక్టార్ స్పేస్ నుంచి ఒక వెక్టార్ ని తీసుకుందాం. ఏది, బి అనేటువంటి వెక్టార్. ఎలా ఉంటుందండి, ABCD ఈజ్ ద బిలాంగ్స్ టు ద వెక్టార్ అండ్ ఈజ్ ఈక్వల్ టు మనం ఏం తీసుకున్నాం ఇక్కడ, 1/2 1/2 1/2 1/2. ఇట్ ఈస్ ద బిలాంగ్స్ టు ద ఫీల్డ్. మనకేం రావాలి, ఈ ఇంటూ బి చేస్తే మనకేం రావాలి, బి రావాలి. సో బి వస్తుందా లేదా చెక్ చేద్దాం. ఈ వాల్యూ ఎంతండి, ఆఫ్ 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 ఈజ్ ఈక్వల్ టు బి వాల్యూ ఏంటండి, ఇక్కడ అబ్జర్వేషన్ చేస్తే ABCD. సో మల్టిప్లై చేయండి, రో ఇంటూ దిస్ రో ఇంటూ ఫస్ట్ కాలం. ఇక్కడ అబ్జర్వేషన్ చేస్తే చూడండి, a/2 నెక్స్ట్ c/2 నెక్స్ట్ చూడండి, b/2 ప్లస్ d/2 సెకండ్ ఫస్ట్ రో ఇంటూ సెకండ్ కాలం. ఇలా చేస్తే నెక్స్ట్ సెకండ్ రో ఇంటూ ఫస్ట్ కాలం చేయండి, ఇట్ ఈస్ a/2 ప్లస్ c/2. నెక్స్ట్ ఇక్కడ అబ్జర్వేషన్ చేస్తే సెకండ్ కాలం చేయండి, ఫస్ట్ సెకండ్ రో ఇంటూ ఇది ఏమవుతుంది, b/2 ప్లస్ d/2. చాలా జాగ్రత్త చూడండి, ఇక్కడ అబ్జర్వేషన్ చేస్తే ఇట్ ఈస్ నాట్ ఈక్వల్ టు ABCD. ABCDకి ఈక్వల్ కాలేదు అంటే ఇది మీరు ఏం తీసుకోండి, ఫర్ ఎగ్జాంపుల్ దీన్ని x అని తీసుకుందాం, ఇది ఈ వాల్యూ ఏం తీసుకుందాం, ఇక్కడ 1 అని తీసుకుందాం, అంటే ఐడెంటిటీ ఎలిమెంట్. మనకేమవుతుంది, 1 into x is the not equal to x అయింది.
కావట్లేదు. కాబట్టి నాట్ ఏ వెక్టార్ స్పేస్. ఎందుకు కావట్లేదు వెక్టార్ స్పేస్ అంటే 1 into x నాట్ ఈక్వల్ టు x అవుతుంది. కాబట్టి ఇట్ ఈస్ నాట్ ఏ వెక్టార్ స్పేస్. రీజన్ ఏంటి అంటే దిస్ ఇస్ ద రీజన్. అసోసియేటివ్ లా వస్తుంది, మనకు డిస్ట్రిబ్యూటివ్ లా వస్తుంది. సార్ యూనివర్స్ లా వస్తుందా అంటే ఎస్ వస్తుంది నాన్న. యూనివర్స్ ఎలా వస్తుంది సార్ అంటే యూనివర్స్ ఏంటి సార్ ఇక్కడ చూడండి, ఇక్కడ నేను ఫీల్డ్ లో ఏ అనేటువంటిది ఇక్కడ మీకు యూజ్ అవుతుందండి. ప్రీవియస్ ఎగ్జామినేషన్స్ లో అడిగాడు, సంబంధం లేకుండా చెప్తున్నాను దీన్ని. ఇట్ ఈస్ బిలాంగింగ్స్ టు ఈ ఫీల్డ్ కి చెందింది అనుకోండి. మనకి ఏ యూనివర్స్ ఏమవుతుందంటే ఖచ్చితంగా మల్టిఫికేటివ్ యూనివర్స్ అండి. ఇట్ ఈస్ ఏ యూనివర్స్ ఈజ్ నథింగ్ బట్ మల్టిఫికేటివ్ యూనివర్స్. Multiplicative inverse is the 1/4a comma 1/4a comma 1/4a comma 1/4a. It is the multiplicative inverse. కావాల్సి ఇక్కడ చూడండి ఈ రెండింటిని మల్టిప్లై చేయండి. ఐడెంటిటీ ఎలిమెంట్ 1/2 1/2 వస్తుందండి. మీరు చెక్ చేసుకోండి. ఏ మల్టిప్లికేషన్ ఏ ఇన్వర్స్ మీకు చేస్తే ఐడెంటిటీ ఎలిమెంట్ ఈ వస్తుందండి. మీరు చెక్ చేసుకోవచ్చు. 1/2 1/2 1/2 అని వస్తుందండి. ప్రీవియస్ సిపి గెట్ లో మనకి ఏమడిగాడంటే ఇక్కడ చూడండి సిపి గెట్ లో క్వశ్చన్ ఏమన్నాడంటే యూనివర్స్ ఎలిమెంట్ ఆఫ్ ఇన్ ద గ్రూప్ ఇన్వర్స్ ఆఫ్ ఇక్కడ ఏమన్నాడు 5 5 5 5 అని అన్నాడు. ఇన్ ద ఎఫ్ అంటే సేమ్ గ్రూప్ ఈజ్ ద జీ ఈజ్ ఈక్వల్ టు ఎఫ్ అండి. ఇక్కడ గ్రూప్ ఈజ్ ద ఎఫ్. దాంట్లో ఆన్సర్స్ ఇట్లా మనం ఆన్సర్ ఏం పెట్టొచ్చు, ఇక్కడ ఆన్సర్ ఏం పెట్టొచ్చు సింపుల్ గా మనకి ఏ యూనివర్స్ ఏమవుతుందండి 1/4 into 5 అంటే 1/20 1/4 into 5 1/20 1/20 1/20. జస్ట్ ఈ ప్రాపర్టీ యూటిలైజ్ చేసుకుంటే మీరు ఇన్వర్స్ ఎలిమెంట్ ని ఫైండ్ అవుట్ చేయొచ్చు. ఇది సిపి గేట్ లో ప్రీవియస్ ఎగ్జామినేషన్ లో అడిగాడు. గ్రూప్ థియరీలో సార్ మీకు రివిజన్ చేస్తారు. ఎనీ డౌట్స్ అండి ఇన్ దిస్ క్లాస్ ఈజ్ ఓవర్. ఏమైనా డౌట్స్ ఉన్నాయండి ఈ క్లాస్ లో? క్లాస్ లో ఏమైనా డౌట్స్ ఉన్నాయమ్మా? ఏమైనా డౌట్స్ ఉన్నాయా? యా డౌట్స్ ఎనీ క్లారిఫికేషన్? ఇక్కడ పైన చెప్పిన దాంట్లో ఈ రోజు క్లాస్ లో ఎక్కడ డౌట్స్ ఉన్నా అడగొచ్చు నాన్న. ఇప్పుడు మీకు టైం ఇస్తున్నాము, ఇంతకుముందు మధ్యలో డిస్టర్బెన్స్ కాకుండా మీరు ఎక్కడన్నా పాయింట్ అవుట్ చేసుకుంటే ఆ క్వశ్చన్స్ అన్ని అడగొచ్చు. ఇప్పుడు నాన్న మీకు ఎక్కడ డౌట్స్ ఉన్నా అడగండి అమ్మా. మీకు క్లారిఫికేషన్ కోసమే మళ్ళీ లాస్ట్ కి డౌట్స్ క్లారిఫికేషన్ సెషన్ పెట్టాము. మీరు పైన ఇక్కడ అర్థం కాలేస్తారంటే సార్ విల్ ఎక్స్ప్లెయిన్ వన్స్ అగైన్. ఓకే, అదర్వైజ్ అర్థమైందంటే యూ లీవ్. ఎందుకు అని అంటే ఇక్కడ చూడండి అమ్మ, వెక్టార్ స్పేస్ అనేటువంటి డెఫినేషన్ కాన్సెప్ట్ బేస్ చేసుకుని ప్రీవియస్ ఎగ్జామినేషన్ లో అడిగినటువంటి పాయింట్స్ అన్నిటిని ఇంక్లూడింగ్ చేసి బ్రీఫ్ గా మీకు ఒక డెఫినేషన్ మీద చాలా బ్రీఫ్ గా లెక్చర్ ఇవ్వడం జరిగింది. ప్రీవియస్ క్లాస్ కూడా మిస్ కాకండి. ఒక 80 ఎగ్జాంపుల్స్ వస్తాయండి మీకు. మినిమం అట్లీస్ట్ 80 ఎగ్జాంపుల్స్ ఇస్తానండి సబ్ స్పేసెస్ కి. ప్రీవియస్ అన్ని ఎగ్జామ్స్ లో పిహెచ్డి కానీ మీకు ఎనీ ఎగ్జామినేషన్స్ లో మీరు ఓవరాల్ ఇండియా వైజ్ ఎనీ ఎగ్జామ్ లో అడిగినటువంటి సబ్ స్పేసెస్ మీద అడిగిన అన్ని క్వశ్చన్స్ ని ఇంక్లూడింగ్ చేస్తాను నేను. అన్ని ఎగ్జాంపుల్స్ తీసుకొని 80 వరకు ఎగ్జాంపుల్స్ ఇస్తాను మీకు. ప్రతి దానికి కూడా రీజన్ చెప్తాను. మీరు నెక్స్ట్ క్లాస్ మిస్ కావద్దు. ఈక్వేషన్ ఈ చెప్పండి సార్. ఈ అట సార్ నిఖిత ఫర్ ఈ. ఓకే నాన్న, ఇక్కడ చూడండి నాన్న, ఈ అనేటువంటిది ఏమని ఇచ్చాడంటే ఇది ఎక్స్ యాక్సిస్ అనుకుందాం ఫర్ ఎగ్జాంపుల్, ఇది వై యాక్సిస్ అనుకుందాం, ఇది వై యాక్సిస్. ఇక్కడ ఏమన్నాడు ఇన్ ద సర్కిల్ అన్నాడు, అంటే యూనిట్ సర్కిల్ తీసుకున్నాడు అని అర్థం. యూనిట్ సర్కిల్ అంటే ఇక్కడ అబ్జర్వేషన్ చేస్తే చూడండి అనేది ఇది +1 ఇది -1 ఇది -1 ఇది +1 యూనిట్ సర్కిల్. ఇన్ ద యూనిట్ సర్కిల్ అన్నాడు. ఇన్ ద యూనిట్ సర్కిల్ లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు సెంటర్ ఏమవుతుంది, ఇది 0,0 అవుతుంది సెంటర్. ఈ యూనిట్ సర్కిల్ ఆన్ ద యూనిట్ సర్కిల్ అన్నాడు. అంటే లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు 1 అంటే ఈ సర్కిల్ పైన కూడా ఉంటాయి పాయింట్స్, అన్ని సర్కిల్ పైన ఉంటాయి, అవుట్ సైడ్ ఆఫ్ ద సర్కిల్ ఉండవు. ఇక్కడ అబ్జర్వేషన్ చేస్తే ఇది వెక్టార్ స్పేస్ కాదు అని చెప్పాను. ఎందుకు చెప్పానంటే ఫర్ ఎగ్జాంపుల్ గా నేను ఇన్ ద సర్కిల్ లోపల 2 వెక్టార్స్ తీసుకుందాం. 2 వెక్టార్స్ ఏం తీసుకుందాం సార్ అంటే ఫర్ ఎగ్జాంపుల్ యూ బార్ ఇజ్ ఈక్వల్ టు నేను ఏం తీసుకుంటున్నానన్నా ఫర్ ఎగ్జాంపుల్ 0,1/2 తీసుకుందాం. ఫర్ ఎగ్జాంపుల్ 0,1/2 ఇస్ ద బిలాంగ్స్ టు ద వెక్టార్ స్పేస్ వి. ఇది మొత్తం వెక్టార్ స్పేస్ నాన్న. ఇదేంటి నాన్న, ఇట్ ఈస్ ద వెక్టార్ స్పేస్ వి అనే వెక్టార్ స్పేస్ అనుకుందాం. ఎందుకు చెందుతుంది సార్ అంటే ఇది చూడండి, ఇది ఏముంది, ఇది ఎక్స్ ఇది వై. కంపారిజన్ చేయండి, మనకేం కావాలి x² + y² అంటే ఏమొస్తుందన్న 0² + ½ హోల్ స్క్వేర్. ½ హోల్ స్క్వేర్ ఎంతనన్నా 1/4. 1/4 వాల్యూ ఎంతనన్నా 0.25. 0.25 వాల్యూ అనేది లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు 1 అంటే లెస్ దాన్ 1 అయితే అవుతుంది కదా నాన్న.
లెస్ దాన్ 1 అవుతుంది కాబట్టి చెందుతుంది అని అన్నాను. నేను ఫర్ ఎగ్జాంపుల్ గా 4 అనే ఎలిమెంట్ అనేటువంటిది ఆల్ఫా ఈజ్ ఈక్వల్ టు 4 తీసుకుంటున్నాను. ఇట్ ఈస్ ద రియల్ నెంబర్ అంటే ఎఫ్ ఫీల్డ్ కి చెందుతుంది, స్కేలార్ అవుతుంది. ఇప్పుడు నేను ఇక్కడ అబ్జర్వేషన్ చేయండి అన్న, ఆల్ఫా ఇంటూ యూ బార్ స్కేలార్ మల్టిప్లికేషన్ చేస్తున్నాను. అంటే 4 ఇంటూ 0, 1/2 లోపలికి మల్టిప్లై చేస్తే చూడండి అన్న 0, 4/2 వాల్యూ ఎంత 2 అవుతుంది. ఇట్ ఈస్ డజంట్ బిలాంగ్స్ టు ద వి వెక్టార్ స్పేస్ కు చెందదు. దీన్ని కంపారిజన్ చేయండి, x, y తోనే కంపారిజన్ చేయండి. ఇక్కడ చూడండి x² + y² చేద్దాం. x² అంటే 0², y² అంటే 2² వాల్యూ ఎంతనన్నా 4. 4 అనేటువంటిది నాట్ ఈక్వల్ టు 1 కదనన్నా, నాట్ ఏ లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు 1. ఈక్వల్ 1 అన్న కావచ్చు, 1 కన్నా తక్కువ ఉండాలి, 1 కి ఉండదు. అంటే ఖచ్చితంగా మనం ఇక్కడ తీసుకున్నటువంటి ఇక్కడ స్కేలార్ మల్టిప్లికేషన్ అంటే ఆల్ఫా ఇంటూ యూ బార్ చేశాం. ఆల్ఫా ఇంటూ యూ బార్ అంటే మనకు వచ్చినటువంటిది ఏముంది ఇక్కడ ఎలిమెంట్ అని అంటే 0, 2. చూడండి అవుట్ సైడ్ ఆఫ్ ద సర్కిల్ ఉంది. 0, 2 అనేటువంటి ఇక్కడ వస్తుందండి, మీకు ఇక్కడ వస్తుంది పాయింట్ ఏంటిది 0, 2 అనేటువంటిది అవుట్ సైడ్ ఆఫ్ ద సర్కిల్ ఉంది. ఆల్ఫా యూ బార్ అవుట్ సైడ్ ఆఫ్ ద సర్కిల్ ఉంది కాబట్టి వెక్టార్ స్పేస్ కాదు, ఇన్సైడే ఉండాలి. మనకు క్లోజర్ ప్రాపర్టీ సాటిస్ఫై చేయాలి, సాటిస్ఫై చేయలేదు అండర్ స్కేలార్ మల్టిప్లికేషన్ పరంగా, కాబట్టి ఇట్ ఈస్ నాట్ ఏ వెక్టార్ స్పేస్. ఇది వెక్టార్ స్పేస్ అనేటువంటిది కాదు. ఓకేనా, డౌట్ ఈస్ క్లియర్? క్లియర్ అయిందమ్మా? వన్ మోర్ డౌట్ షీఈ్ ఆస్కింగ్, నాగవల్లి గారు, అది 1/2 ఐడెంటిటీ మ్యాట్రిక్స్ అనేది ఎలా వచ్చింది అని అడుగుతా ఉంది. జస్ట్ ఏం లేదు మేడం, ఆ సార్ చెప్పారు కదా మ్యాట్రిక్స్ ఐడెంటిటీ మ్యాట్రిక్స్ ఎట్లా కనుక్కోవడం అనేది. సపోజ్ E ఇంటూ A ఈజ్ ఈక్వల్ టు ఏనే రావాలి, అట్లా వచ్చేటట్టు డైరెక్ట్ చెప్పాడు సార్. దాన్ని మన గ్రూప్ 3 లో డిస్కస్ చేస్తామని, ఎందుకంటే మీకు ఇక్కడ ఉందని మీకు అప్పటికే టైం అయిపోతుందని ఆపేశారు. E ఇంటూ A ఈజ్ ఈక్వల్ టు A వచ్చేటట్టుగా ఐడెంటిటీ మ్యాట్రిక్స్ ఈని ఫైండ్ అవుట్ చేస్తాము. మ్యాట్రిక్స్ ప్రాబ్లమ్ లో ఉంది సార్, లాస్ట్ నుంచి అనుకుంటా, లాస్ట్ 1/4 సార్ లాస్ట్ లో ఉంది. నేను కొద్దిగా ఇది లోడ్ అవుతుంది అన్నట్లు లోడ్ అవుతుంది, టైం తీసుకుంటుందమ్మా. తర్వాత అవును సార్. ఓకే అండి, మీకు మళ్ళీ నెక్స్ట్ క్లాస్ లో అవసరం అయితే మీకు నోట్స్ పెడతాము డీటెయిల్స్. దాని గ్రూప్ లో ఎవరైనా వీలైతే ఆ ప్రాబ్లం కంప్లీట్ గా చేసి పెట్టండి ఎవరైనా. ఏంటి నాన్న, ఇగో ఇదే కదా నాన్న, ఇగో చూడండి E ఇంటూ E చేస్తాను నేను. ఏ అనే మ్యాట్రిక్స్ తీసుకున్నాను, ఈని 1/2 తీసుకుంటే మళ్ళీ నాకు ఏమొచ్చింది, ఏనే వచ్చింది. చూడండి E ఇంటూ ఏ అడిగేది ఏంటంటే ఇది ఎలా వచ్చిందని అడుగుతుంది. దీన్ని కనుక్కోవడానికి కూడా మనం మొత్తం లేదు. ఇప్పుడు A ఈజ్ ఈక్వల్ టు ఏ అనే మ్యాట్రిక్స్ ఇచ్చింది కదా మేడం, ఇప్పుడు ఏం చేయాలి అంటే ఇక్కడ E ఈజ్ ఈక్వల్ టు ఒక మ్యాట్రిక్స్ ఏ తీసుకొని మల్టిప్లై చేయాలి మ్యాట్రిక్స్ తోటి. మల్టిప్లై చేస్తే మళ్ళీ ఏం రావాలి, ఏ కి ఈక్వల్ చేయాలి. E ఇంటూ ఏ ఈజ్ ఈక్వల్ టు ఏ వచ్చేటట్టు చేస్తే మీకు కంప్లీట్ ఎస్ సార్. ఇప్పుడు యూనివర్స్ లాలో ఐడెంటిటీ ధర్మాన్ని యూటిలైజ్ చేస్తే సరిపోతుంది. మీరు అలా కూడా చూసుకోవచ్చు. రెండింటిని మల్టిప్లై చేసుకొని మీరు E కి ఈక్వల్ చేస్తే కూడా ఐడెంటిటీ లాని యూటిలైజ్ చేయొచ్చు, లేదా యూనివర్స్ లాని యూటిలైజ్ చేయండి. 2AE ఈజ్ ఈక్వల్ టు ఏ వస్తుంది కదా సార్, 2AE అవును సార్, ఏ వస్తుంది, 2A వస్తుంది. ఎస్ సార్, ఎస్. ఓకే మేడం, మళ్ళీ నెక్స్ట్ క్లాస్ లో మీకు క్లారిఫై ఇస్తాం. ఇంకేమైనా లాస్ట్ ఇంకోటి అడిగారు ఒకరు, ఇంకోటి లాస్ట్ ప్రాబ్లం సార్ అన్నారు. లాస్ట్ ప్రాబ్లం లో ఏంటండి, ఈ ప్రాబ్లం లాస్ట్ ప్రాబ్లం లో మీరు అడగండి మేడం, ఏదైనా డౌట్స్ ఉంటే అడగొచ్చు, ఇంకా క్లారిఫికేషన్. ఓకే రైట్, ఓకే సార్. ఇంకా ఎవరైనా ఏమైనా డౌట్స్ ఉంటే క్లారిఫై చేసుకోవచ్చు, నో ప్రాబ్లం. నేను కానీ సార్ కానీ ఎక్స్ప్లెయిన్ చేస్తాము. ఇంకా మీరు గ్రూప్ లో, మన వాట్సాప్ గ్రూప్ ఉందిగా, వాట్సాప్ గ్రూప్ లో కూడా పెట్టండి. ఇది మేము డిగ్రీ విద్యార్థులను బేస్ చేసుకొని పర్ఫెక్ట్ గా చెప్తామున్నాము. సో ఇంకా మనము ఇంతకుముందు జేఎల్ కానీ సిఎస్ఆర్ కానీ సెట్కి ఇచ్చిన కోచింగ్ లో ఇంకా ఎక్స్టెన్షన్ ఉంటుంది, ఫాస్ట్ గా ఉంటుంది. వాళ్ళు అప్డేటెడ్ అయి ఉంటాడు కాబట్టి ఇంకా ఫాస్ట్ గా చెప్పడం జరిగింది. ఇది స్టూడెంట్స్ ని బేస్ చేసుకొని చెప్పాము. ఓకేనా, థ్యాంక్ యూ వెరీ మచ్ సార్, గుడ్ లెక్చర్, హ్యావ్ ఎ నైస్ డే, సీ యు టుమారో. ఓకేనా సార్? ఓకే సార్, థ్యాంక్ యూ సార్, హ్యావ్ ఎ నైస్ డే సార్, ఆల్ ఆఫ్ యూ, బాయ్ నాన్న.